ఒళ్ళెలా ఉంది? గుద్దుకుని వెళ్తావేంటి? చూసుకోలేదమ్మా. ఏం చూడలేదు. మీరంతా గుడికి వచ్చేదే అందుకు. ఏం తిడుతున్నావు? పళ్ళు రాలగొడతాను తెలుసా? నేనేం తిట్టలేదమ్మా. కదా ఏయ్, ముందు ప్రదక్షిణ చేయాలి. అక్క, ఊళ్ళో ఇన్ని దేవాలయాలున్నాయి కదా, ఈ ఒక్క రామాలయానికి ఎందుకు తీసుకొస్తావు? ఏం చెప్పంటావే? వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అంటే ఆయనకి 2 పెళ్ళాలు, శివాలయానికి వెళ్దాం అంటే ఆయనకి 2 పెళ్ళాలు. అందుకే రాముడి గుడికి తీసుకొచ్చాను. ఆయనకు ఒకటే పెళ్ళాం. ఏమంటావు? ఏమిటయ్యా గుళ్ళో ఇలాంటి పొరికి వర్షాలు వేస్తున్నావు? ప్రమోషన్ వస్తే అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను తల్లి. అక్క, మొక్కంటే ముక్కు పగిలిపోతుంది. మొక్కేం కాదు, మనం వెనక నుంచి ఎలా ఉంటామో చూడడానికి గుళ్ళో చాలా మంది ఇలాంటి యథా వేషాలు వేస్తూ ఉంటారు. ఏయ్ వెనకపో. ఇదిగో అందుకే ముందు వెనక చూసి నడవమంటారు. పద. అక్క బాగా చెప్పావక్క. మనలాంటి వాళ్ళకి బొత్తిగా రత్నం లేకుండా పోయింది అక్క. నీతో నన్ను కలుపుకుంటావేంటి? నాకు పెళ్ళేం తెలుసా? శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అమ్మా కళ్ళకద్దుకోండి. ఆ చూపు చూడు. చేసేదేమో పూజారి పని. కాస్త ఎర్రగా పుర్రగా ఉంటానేమో అందరి కళ్ళు నా మీదే. అక్క, గొంగల పురుగమ్మా. గొంగల్ పురుగంటక్క. నీకేం తెలీదు, నోరు మూసుకో. కావాలంటే అంతేనక్క, అంతే. మనలాంటి ఆడంగులంటే ఈ మగాళ్ళకి లోకు అక్క. ఇదిగో మనలాంటి ఆడవాళ్ళని నన్నుకు నీతో కలిపావంటే చెప్పెట్టుకుని కొడతాను. ఈ జలసారాళ్ళందరికీ నా కోసం బీటు కాయడం ఒక డ్యూటీ అయిపోయింది. మంచివాడు అనుకుని ఒక తాగుబోతుని పెళ్లి చేసుకున్నాను. తీరా చూస్తే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ సంగతి ఈ బేవాసగాళ్ళకందరికీ ఎలా తెలిసిందో ఏమిటో. ఒకటే పోజులు అమ్ముడావు సచ్చినోడు. గుడ్ల కుప్పలాగా చూపు చూడు సచ్చినోడు. ఈ మధ్యనే కాస్త సన్నబడి హేమమాలిలాగా ఉండేసరికి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరిని నెగపడి చూడటమే. చిన్ని ఒకసారి ఇలా రావే. అబ్బబ్బబ్బబ్బా, ఆపవేని టీవీ సీరియల్. అసలు ఏమైందో చెప్పక్క. ఏమైందా? ఇలా రా. అటు చూడు, ఆ గుడ్ల గుబ్బోడు అప్పటి నుంచి నన్ను చూసి స్టిల్ మీద స్టిల్ అమ్మేస్తున్నాడు. బట్టలు ఆరేయాలన్నా కుదరట్లేదు, బట్టలు వేసుకోవాలన్నా కుదరట్లేదు, వంగి పని చేయాలన్నా కుదరట్లేదు, నించుని పని చేయాలన్నా కుదరట్లేదు. అసలు ఆడదానికి అందమే శాపమే. దానికి మనమేం చేస్తామే, చూసేవాళ్ళ కర్మ. అయ్యో కర్మేంటే బాబు, నేనంటే పెళ్ళైన దాన్ని, నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. ఎవరిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారో, నీ బుధం మీద చెయ్యేస్తారో అని నువ్వు ఈ కళ్ళతో కాపాడుకుంటున్నాను. నీకేం భయం లేదు, ప్రతి విషయం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను. నాకు ఆఫీస్ టైం అయింది, వస్తానక్క. ఏంటక్క? ఒకసారి అయిపోయింది. అది చెప్దామని పిలిచాను. మీకు థ్యాంక్ యూ మేడం. అయ్యో, ఇదిగా ఈ లెటర్ అర్జెంట్ గా టైప్ చేయి. ఇది నేను పొద్దుటే టైప్ చేసి ఇచ్చేసానుగా. నేను చెప్పేశాగా. నేను చంపలేదు అనుకో, రోజుకు 2 సార్లు ఈ టేబుల్ దగ్గరకు వస్తాను. చింపేశాను అనుకో 20 సార్లు రావచ్చు. రావాలవద్దు చెప్పు. అయ్యో, 100 సార్లైనా రా. 100 కొట్టు. ఏంటో చూస్తున్నారు? మీ అందరి జాతకాలు మా అమ్మగారి దగ్గర ఉన్నాయి. జాగ్రత్త మరే పని చేసుకుంటా. Who is the proprietor here? Who is the proprietor here? Yes. Very glad to meet. What are you here? నేను ఇక్కడ సీనియర్ ఎస్పీని. SP అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పచ్చళ్ళ కాదు, సీనియర్ ప్యూన్. నేను ప్రొపరేటర్ల తోటి, జనరల్ మేనేజర్ తోటి తప్ప ఆఫ్టర్ ఆల్ ప్యూనుల తోటి మాట్లాడు. లోపలికెళ్ళి ఎన్ సత్యనారాయణ గారు వచ్చారని చెప్పు. చెప్పక్కర్లేదులే, దా మర్యాద. దా సార్. స్టూపిడ్. ప్రొపరేటర్ దగ్గర తీసుకెళ్ళమంటే ఎవడో లేబర్ గారి దగ్గర తీసుకొచ్చావేంటాయా? నేను లేబర్ ఉండి కాదు నాన్న, లేబర్ ప్రొపరేటర్ని. మరైతే ఈ వేషం? అదే అండి, అలా నా
నేను ఆయన సమానం చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళి గెస్ట్ టిఫిన్ పట్టరా. అలాగే అండి. ప్లీజ్ బి సీటెడ్. ఓకే ఓకే. నా ఈ వేషం వెనకాల ఉన్న చరిత్ర నీకు చెప్పిన తర్వాతే మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందామయ్యా. చెప్పండి. మా నాన్నగారికి కొల్లాయి గుడ్డతో గడిపేసిన గాంధీ గారన్నా, గోచిగుడ్డతో అడ్జస్ట్ అయిపోయిన వేమన్న గారన్నా అమితమైన ప్రేమట. నేను కూడా అంతటి వాణ్ణి కావాలని నాకు పెళ్ళయ్యేంత వరకు ఇదిగో ఈ చెడ్డీతోనే పెంచారు. అలా మొదటి నుంచి నా బాడీ ఓపెన్ ఎయిర్ థియేటర్లా పెరగడం అలవాటయ్యి ఇప్పటికీ ఆ అలవాటు పోగొట్టుకోలేక దాన్ని అక్కడ తగిలించి నేను ఇలా ఓపెన్గా సెటిల్ అయిపోయాను. అవును, ఇంతకీ తమరెవరు? ఆ పాయింట్కే వస్తున్నాను. ఈ అమ్మాజీ అండ్ బ్రహ్మాజీ కంపెనీకి మీరొక్కరే ప్రొపరేటరా, పార్ట్నర్స్ ఎవరన్నా ఉన్నారా? అంటే మా ఆవిడ పప్పురేటర్ అండి, నేను ధర్మకర్తనండి. ఈ కంపెనీ మీద మీకేమైనా అప్పులున్నాయా? అబ్బే చచ్చా, ఒక్క పైసా కూడా లేదండి. వెరీ గుడ్. జీతాలు అవి కరెక్ట్గా ఇస్తుంటారా? ఫస్ట్కే ఇచ్చేస్తుంటామండి. ఇంతకీ తమరెవరు? టిఫిన్ రెడీ సార్. టిఫిన్ తిన్నాక చెప్తాను. వేడి వేడి టిఫిన్ రెడీ. సార్ ఇదిగోండి మీ టిఫిన్. మా అయ్యగారి గురించి తెలుసుకోవాలంటే ఇవి టేస్ట్ చేస్తే సరిపోతుంది సార్. కానీ రంగు అదిరిపోయింది. ఏం పచ్చడా ఇది? గడ్డిలాగా. ఎంత కరెక్ట్ గా చెప్పారు సార్. నిజంగా ఇవి గడ్డి పచ్చళ్ళే. దిస్ ఈస్ గ్రీన్ గ్రాస్ పికిల్, పచ్చగడ్డి పచ్చడి. దిస్ ఈస్ డ్రై గ్రాస్ పికిల్, ఎండుగడ్డి పచ్చడి. గడ్డితో పచ్చలేటయ్యా? నేనే కనిపెట్టా. గడ్డి తినడం వల్ల కళ్ళ జబ్బు రాదు. కళ్ళ జబ్బులకి గడ్డికి సంబంధం ఏంటండి? భలేవారు సార్ మీరు. అసలు మీరు ఏం చదువుకున్నారు? ఈ ప్రపంచంలో ఏ పశువైనా సరే కళ్ళజోడు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. ఎందుకని? అవి గడ్డి తింటాయి కాబట్టి వాటికి కళ్ళ జబ్బులు రావు. కళ్ళజోడుతో అవసరం లేదు. అందుకే మా అయ్యగారికి కళ్ళజోడు లేదండి. ఏడ్చావులే, నీకు లేదా? అమ్మయ్య నాకుంది. ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? ఎస్పీ ఏంటండి? నువ్వు ఈ గడ్డి తీసుకుని ఒకసారి బయటకు వెళ్ళు, పర్సనల్ గా మాట్లాడు. ఓకే. వెల్, మీ కంపెనీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు జీతాలు అవి చాలా బ్రహ్మాండంగా ఇస్తారని తెలుసుకున్నాను. థ్యాంక్స్. ఒక చిన్న ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటాను సార్. ఉద్యోగం సద్యోగం లేని సన్నాసి అయ్యుండి మా కంపెనీనే కొనేసి అంత వేరే లెవెల్లో డైలాగులు చెప్తావా? నీ అతి తెలివితేటలు ప్రదర్శించడానికి నేనేమి చెవులో పువ్వెట్టుకున్నాను కాదురా, మొలకి డ్రాయర్ వేసుకున్న మొగానే. ఎలా సార్ ఏంటి? అమ్మగారి ఫోను. ఫోన్ కనుక పట్టుకో. హలో, అమ్మ తోడు సూట్లోనే ఉన్నాను, కావాలంటే విను. అవునమ్మా, ఇప్పుడే సూట్ వేసుకుంటాను. కనుక సూట్ ఇప్పుడే. పొద్దునుంచే సూట్ లోనే ఉన్నారండి. Yes. అది ఇంటర్వ్యూ చేస్తుంటాను. అది కాదు, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పనికొస్తాడో లేదో అని ముందుగా నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. అట్టాగే 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 పట్టుకొచ్చేస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? ఉద్యోగం ఇచ్చినందుకు. ఎవరు చెప్పాడు? మీరే. ఓరు కావయ్యా, నన్ను నేను కాపాడుకోవడానికి 100 ఉంటాయి. సార్ నన్ను కూడా కాపాడండి సార్. నేను చాలా మంచి కురాండి సార్. మీ పరిస్థితి ఇప్పుడే అర్థమైంది. మీకు నేను విపరీతంగా ఉపయోగపడతాను సార్. నన్ను కూడా కాపాడండి సార్. నమస్కారం మేడం. నీ పేరు ఏమిటన్నావు? ఇంకా ఏం అనలేదు మేడం. అను. నక్క చిక్కుల సత్యనారాయణ. నత్త చిత్తులా? నత్త చిత్తులా కాదు మేడం, నక్క చిక్కులా. ఓతే ఓతే. మా ఆవిడికి కాబలకదు. డోంట్ టాక్. ఓతే ఓతే. ఆ తుత్త పిల్లని ఇలా ఇవ్వండి. కమింగ్ టు ద పాయింట్. నేను అడిగే ప్రశ్నలితి దొంత తిరుగుడు లేకుండా చెత్తగా సమాధానాలు చెప్పాలి. ఓకే మేడం. కంటికి కనిపించే దానిలో అందమైనది ఏది? తంటికి తనిపించే దానిలోనా? ఆ
తంటితి తంటితి. ఓహో, కంటికి కనిపించే దానిలో అందమైనదా ఆ. నీ మొహం? వాట్? అవును మేడం, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేదే అందమని మనం అనుకున్నట్లయితే ఆ అందం మీ ముఖార విందంలోనే ఉందని చచ్చినట్టు ఎవరైనా ఒప్పుకోవాలి. ఓతే విషయం తొక్కుడు పచ్చడి అయిపోతుంది. డోంట్ హాట్. నెక్స్ట్ తొచ్చన్. ఏ తాడు ఉపయోగించతుండా ఎదుటి వాళ్ళని తట్టి పడేసేది ఏది? మీ కంటి చూపు. ఆ, తాత ఆపు. నో సార్, లేదు మేడం. మొత్తు మీద పద్యాలు రాసే ముత్తు తిమ్మన. ఛీ, నాకు కూడా కాపలకట్లేదేమిటి? సారీ మేడం. ముక్కు మీద పద్యాలు రాసే ముక్కు తిమ్మన. మీ కళ్ళను గనక చూసినట్లయితే మీ కళ్ళ మీద పద్యం రాసి కళ్ళ తిమ్మన అనే బిరుదు పొందుండేవాడు. సత్యనారాయణ, నా ఆవేశాన్ని ఆపకండి సార్. కిలకిలలాడే చేప పిల్లలు ఆ కన్నులు. కన్నులు కాబవి కోలారు బంగారు గనులు. వాటిని చూస్తూ ఎవడైనా చెయ్యగలరా పనులు? ఈ అమ్మాజీని పొందిన బ్రహ్మాజీ మహాగనులు. వా 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 వా, శభాష్. ఆపు ఆపు. నాతూ పొగడ్తలంటే పరమ అసహ్యం. మహాత్మా గాంధీజీ మీరు ఓడిపోయారు. మధ్యలో ఆయనెందుతూ? ఎందుకంటే మహాత్మా గాంధీలాగా మీకు కూడా పొగడ్తలంటే పరమ అసహ్యం. కానీ ఒకసారి ఒక పెద్ద మనిషి గాంధీ గారి దగ్గరకు వెళ్ళి, చేతిలో ఆయుధం పట్టకుండా దేశానికి స్వాతంత్రం తెచ్చిన అహింసా వాదివయ్యా నువ్వు అనగానే అంత పెద్ద గాంధీ గారు కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. కానీ మీరు ఉబ్బలేదు, తబ్బలేదు, ఉబ్బలేదు, తబ్బలేదు. కాబట్టి మీరే నా దృష్టిలో మదర్ ఇండియా. సత్యనారాయణ, నన్ను ఆపకండి సార్, ఆపకండి. బోలో మదర్ ఇండియా అమ్మాజీకి. ఎవడు లేడా? లేడు. అయితే నేనే చెప్తా. జై. సరే సరే, నీతూ ఉద్యోగం ఇచ్చేశాను. ఓతే ఓతే. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఏం కావాలి? ఒక ఉల్లి దోశ, ఒక కాఫీ. నీకు? నాకు అంతే. మీకు మేడం? చెప్పానుగా. చెప్పారు కదా. చెప్పారు. 2 ఉల్లి దోశ, 2 కాఫీ. సార్ తీసుకోండి సార్. మేడం మీరు తీసుకోండి. ఇదేంటయ్యా దోసేది? ఇలా తెచ్చావేంటయ్యా? మళ్ళీ పడిపోకుండా సార్. అంటే ఇంత ముందు ఒకసారి పడిందా? పడిపోయింది సార్, కానీ మధ్యలోనే పట్టేసుకున్నాను. గడ్డి గిడ్డి అంటుకోలేదు, కావాలంటే చూసుకోండి సార్. కాలేదు. మా కంపెనీ గడ్డి పట్టడం కంటే ఇదే బెటరు. ఏమంటారు? నాకు బాగుంది. బిల్లు సార్. ఎంత? 14 సార్. 14. సార్. 10, 10, 12, 12, 14. 14. చూడటానికి టిప్పు సుల్తాన్లా ఉన్నాడు, కానీ టిప్పిచ్చే సుల్తాన్ కాదు. ఏ మిస్టర్, నా బిల్ ఏది? సార్ ఇచ్చారు. సారా? అదే మీ సారు.
పళ్ళు రాలిపోతాయి. నా సారేంటి? అదే మీ ఎదురుగా కూర్చున్నారు కదా. నా ఎదురుకుండా కూర్చున్న వాళ్ళందరూ నా సారైపోతారా? అది కాదు మేడం, మీరు ఉల్లి అన్నారు, ఆయన ఉల్లి అన్నారు. మీరు కాఫీ అన్నారు, ఆయన చాలు చాలు. ఆయన ఎక్కడా? అదిగో ఆ కార్ దగ్గర. మేడం 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 టిప్పు. నువ్వు చేసిన వెధవ పనికి టిప్స్ వేరేనా? మోహన్ చూడు. ఏ మిస్టర్! మిస్టర్! ఆగు! ఇలాగే ఏమి ఎరగని నంగనాచి తుంగుబుర్రలా మొట్టమొదట బిల్లు కట్టారు. ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ గురించి ఫ్రంట్ గ్రౌండ్ గురించి ఆరాలు తీసి ఏదో ఒక రోజున హలో అని మాట కలుపుతారు. నా విషయంలో మాత్రం మీ బావగారు ఏం చేశారు? లకడి కాపుల్ జంక్షన్ లో బస్ దిగుతుండగా నా చెప్పు తొక్కారు. మా ఐదారు చెప్పు పుట్టుక్కుమని తెగిపోయింది. వెంటనే ఆయన సారీ సారీ అన్నారు. నేను ఓకే ఓకే అన్నాను. ఆ తర్వాత నాకు కొత్త చెప్పులు కొనిచ్చారు. నేను నహి నహి అనొచ్చు కదా, చీహా చీహా అన్నాను. అంతే, చీడిపావకంలా తగులుకున్నాడు. ఆ తర్వాత నా మొహం మీద మొహం పెట్టి నువ్వు నవ్వినప్పుడు జయసుధలాగా నవ్వనప్పుడు జయప్రదలాగా ఉంటావు అన్నారు. ఇంకేముంది, టపీమని పడిపోయాను. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిన తర్వాత అక్కినేలాగా డైలాగులు చెప్పిన పెద్ద మనిషి మిక్కిలేళ్ళ మొహం పెట్టుకుని దాన్ని ఎవరితోనో తగులుకుని వెళ్ళిపోయారు. అబ్బా ఆపవే నీ కహాని. ఇంటికి నన్నేం చేయమంటావు చెప్పు. ఆ బిల్లు కట్టిన బుల్లిగాడిని ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆ 7 రూపాయలు వాడు మొహాన కొట్టు. వద్దన్నాడంటే వాడు జేబులో కుక్కు. దయచేయండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? దేనికి? నేను మీకు 7 రూపాయలు ఇవ్వాలిగా, అందుకు. నేనెప్పుడు అప్పించాను? నిన్న రెస్టారెంట్లో మీ ముందు కూర్చొని తిన్నానుగా, అందుకు. ఓహో, ఉల్లి దోశ గారా? ఏయ్, ఉల్లి దోశ కాదు, వంకాయ దోశ కాదు, నా పేరు చిన్ని. థ్యాంక్స్, అడగకుండా పేరు చెప్పినందుకు. ఆ, ఇదిగోండి మీ 7 రూపాయలు. పర్వాలేదులేండి. మీరు తినకూడదా, నేను ఇవ్వకూడదా? ఊరికి తినడానికి మీ చుట్టాన్నా మీ ఫ్రెండ్నా? దీంట్లో ఏముందండి, ఆఫ్టర్ ఆల్ 7 రూపాయలే కదా. ఆఫ్టర్ ఆలా? కార్లో తిరిగి మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. ఆడపిల్లల్ని చూసి పళ్ళు క్లించే మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. ఉల్లి దోశ తినిపించి లవ్ చేయాలనుకునే మీ బోటి వాళ్ళకి 7 రూపాయలు ఆఫ్టర్ ఆలే కావచ్చు. చూడండి, మీరు రెచ్చిపోతుంటే చూసి నేనేదో మిమ్మల్ని లవ్ చేసినట్టు స్టమక్కో గిమక్కో చేసి పారిపోతా ఉంటే మీరు నన్ను పట్టుకుని నిలదీసినట్టు ఎందుకు వచ్చిన గొడవ గానీ నా డబ్బు నాకు ఇచ్చేయండి. తీసుకోండి. నా దగ్గర చిల్లర ఎక్కడ ఉంది? తర్వాత తీసుకుంటా. తర్వాత కాదు, ఇప్పుడే తీసుకొస్తారు, ఇక్కడే ఉండండి. ఓర్ నాయను, ₹10 సామానికి 100 రూపాయలు ఇస్తే ఎలాగయ్యా? నా దగ్గర చిల్లర లేదు. చిల్లర లేకే కదయ్యా 100 రూపాయలు ఇచ్చేది. నా దగ్గర చిల్లర లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పమ్మా, ఏం కావాలి? 100 రూపాయలకి చిల్లర కావాలి. 100 రూపాయలకి చిల్లరా? దానికేం భాగ్యం. దేంట్లో కావాలి? 20లో కావాలా, 10లో కావాలా, 5లో కావాలా? 9 10 ఇవ్వండి, 10 1 ఇవ్వండి. అలాగే. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. నీ బతుకు తగలయ్యా. మగాళ్ళకి చిల్లర లేదు కానీ ఆడపిల్లకి చిల్లర లేదా? అయ్యో, కారు కనిపించట్లేదే. కారా? ఏ కారు? మారుతి కార్. నెంబర్ ఎంత? AP 28A6201. ఏ కలరు? వైట్. అయితే పోలీస్ స్టేషన్కి పదమ్మా. ఎందుకు? కారు పోయిందన్నావు కదా, కంప్లైంట్ ఇవ్వడానికి. కారు కనపట్లేదని చెప్పాను గానీ నా కారని చెప్పానా? ఒంటరిగా ఆడపిల్ల దొరికితే చాలు పోలీస్ స్టేషన్ కి పద అంటారు. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏమండే ఐస్ బోట్ లాంటి గారు? ఏమండే ఐస్ బోట్ లాంటి గారు? బా రండి రండి, తొందరగాను రండమ్మా, తొందరగా. అరవకయ్యా. అవతల బేరాలు పోతాయి నాకు. ఏమిటయ్యా ఐస్ ఫ్రూట్ ఆంటీ కేకలేస్తున్నావు? అదేంటండి, ఈ వీధులు అందరూ మిమ్మల్ని అలాగే పిలుస్తారు కదండి. సర్లేండి, నా డబ్బులు ఇచ్చేయండి. రేపిస్తానయ్యా. అదేం కుదరదండి, నాకు ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేయాల్సిందే. లేకపోతే మా షావుకారు గారు నన్ను పనిలోంచి తీసేస్తారండి. అయ్యో, మా చెల్లెలు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. నేను ఐస్ క్రీమ్ ఓవర్గా తిని ఇలా అయిపోతున్నానని ఒకటే గొడవ చేస్తుంది. నీకు బాకీ ఉన్నానని తెలిస్తే అదంతా నాకు కుదరదండి, నాకు నెట్ పేమెంట్ ఇవ్వాల్సిందే. లేకపోతే మా షావుకారు గారు ఊరుకోరు. సరే, ఎంత ఇవ్వాలి? 84 రూపాయలు. అంతే కదా, ఆ. ఇస్తా. నేను వచ్చే వరకు అరవద్దు. మీరు ఆశం చేస్తే అరిచేస్తానండి. చిన్ని, ఏంటక్కా?
ఏం చేస్తున్నావే? బట్టలు వేసుకుంటున్నాను. బాగా ఒళ్ళంతా కవర్ అయ్యేటట్టు డ్రెస్ వేసుకో, లేకపోతే ఈ కుర్రాళ్ళు ఉన్నారే కళ్ళంతా మన మీదే ఉంటాయి. ఇదిగో ఈ 50 ఉంచు, మిగతాది తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఐస్ ఫ్రూట్ వద్దు, సాయంత్రం కసాట తీసురా. కసాట ఐస్ ఫ్రూట్ లాంటి ఏం తమాషాగా ఉందా? సారీ అమ్మా. ఐస్ ఫ్రూట్ లాంటి ఐస్ ఫ్రూట్లు. ఆటో ఆటో పంచా కుట్టుకొస్తావా? హలో హలో ఏంటి? నేనేమైనా మీ ఫ్రెండ్నా? పోనీ పొలం అనుకుందాం. ఏంటండి మీ ఉద్దేశం? నిన్న చిల్లర తెచ్చేసరికి అలా పొలమన్నారే? నన్ను మీ చుట్టూ తిప్పించుకుందాం అనుకుంటున్నారా? కమ్ ఆన్ టెల్ మీ. ఏమండి, మీరు ఇలా హీట్ ఎక్కిపోతుంటే చూసే వాళ్ళందరికీ మానంగానే మానం వచ్చేస్తుందండి. ఏంటండి అనుమానం అండి. అలాంటి భయాలు నాకేం లేవండి. నేను చాలా డేర్ డెవిల్ని. ఈ 7 రూపాయలు తీసి మీ మొహాన్ని పడేసి ఆ 7 గుండ్ల వరకు దండం పెట్టేస్తానండి. ఓ ఓ ఓ మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. మీరు నాకు 7 రూపాయలే కదా ఇవ్వాల్సింది. నిన్నట్లాగే ఈవేళ కూడా మనం హోటల్కి వెళ్ళి తినేద్దాం. బిల్లు మీరు కట్టేయండి. అప్పుడు కారంగాని కారం పరిష్కారం అయిపోతుందండి. మన ఇద్దరికి బాగా కలిసి వచ్చిన చోట ఇక్కడ కూర్చుందామండి. కలిసి రావడం ఏంటి? అదేనండి, మన ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం. కూర్చోండి. అక్కడ ఏ బేరర్ 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 బేరర్. ఎందుకంత గట్టిగా అరుస్తారు? నాకేమన్నా చెవుడా? కస్టమర్ సదిరిపోతారు. ఏం కావాలి? 2 ఉల్లి దోశలు 2 కాఫీ. మీకు చెప్పాను కదయ్యా. మీకు సరేనమ్మా. మీకు అరే చెప్పాను కదా. ఇద్దరికి కలిపే. ఇద్దరికి కలిపా? నిన్న సపరేట్ అన్నారు, ఈవేళ జాయింట్ అంటున్నారు. మీరు సపరేట్ గా వచ్చి జాయింట్ అయ్యారా, జాయింట్ గా వచ్చి సపరేట్ అయ్యారా? చెప్పింది పట్రావయ్యా. బిల్లు 14 రూపాయలు. టిప్స్ అక్కర్లేదు. ఒక్కపడి పొలలో స్టాక్ లేదు. ఏ మిస్టర్, బిల్లు ఇక్కడ. ఇక్కడ శివరంజని నవరాగిణి బంజారా హిల్ రోడ్ నంబర్ 12. కొంచెం మూసుకుంటారా? ఏమిటి? నోరు. ఏంటండి తెగ వెతికేస్తున్నారు? సారీ సార్, పర్సులో డబ్బులు లేవు. బేరర్, ఏంటి? మీ హోటల్లో టిఫిన్ తినేసి డబ్బులు కట్టలేదనుకో, పిండి రుబ్బిస్తారా? అది ఓల్డ్ టైం. మరి లేటెస్ట్ గా మగవాళ్ళైతే తొయ్యాలి, ఆడవాళ్ళైతే మొయ్యాలి. ఏంటయ్యా అసహ్యంగా? మగవాళ్ళైతే కూరల బండిని తొయ్యాలి, ఆడవాళ్ళైతే నీళ్ల బిందులు మొయ్యాలి. విన్నారుగా? ఆ కార్యక్రమం మీద ఉండండి, నేను వస్తా. సార్ 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 సార్, అసలే ఆడపిల్లని, పైగా జాబ్ చేస్తున్న దాన్ని సార్. హోటల్లో బిందులు మోస్తే చాలా చండాలంగా ఉంటుంది సార్. నేను మగాడినే కదా? అవును సార్. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా? అవును సార్. నేను కూడా కూరల బండిని తోస్తే దరిద్రంగా ఉంటుంది కదా? చాలా దరిద్రంగా ఉంటుంది. చాలా దరిద్రంగా ఉంటుంది. మరి ఆ కార్యక్రమం ఏదో నువ్వే చూడు. సార్ సార్ సార్, ఇవాళ బిల్లు మీరు కట్టండి సార్. రేపు మన ఇద్దరి బిల్లు నేనే కడతాను సార్. సరే, నిన్ను చూస్తుంటే కారం గాని కారం ఉపకారం చేద్దాం అనిపిస్తుంది. టిప్స్ కూడా ఇవ్వాలనిపిస్తుంది కదా? అది మాత్రం అనిపించట్లేదు. నేను వచ్చి కడతాను, వెళ్ళి. చాలా థ్యాంక్స్ సార్, నేను వెళ్ళొస్తాను సార్. హలో, చూడు, రేపు సరిగ్గా ఇదే టైంకి నేను చెప్పిన హోటల్లో నేను తిన్న తిండికి నువ్వు బిల్లు కట్టాలి. ఓకే? ఓకే ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తాను సార్. అంటే ఆ ఎదవ 7 రూపాయలు బాకీని 14 రూపాయలు చేశాడనమాట. రేపు 14 రూపాయలని 28 రూపాయలు, 28 రూపాయలు 56 రూపాయలు చేస్తాడు. చిచి, ఈ ఎదవ టైపే అంత. ఎదవా ఎందుకక్క తిడతావు? అసలు ఇందులో ఆయన తప్పే ఉంది. ఏమిటి? ఆయన అంటే మీ ఇద్దరు పరిచయం ఆయన దాకా వెళ్ళిపోయిందా? నీ వల్లే పెరిగింది. నా వల్ల కాదా? పొద్దున పర్సులోంచి డబ్బులు తీసావు, అందుకే ఇదంతా జరిగింది. సరే, ఇక మీదట అలా జరగదు.
ఇదిగో ఈ డబ్బులు వాడు మోహన పడే. ఇదెక్కడిది? అదే చీర వాయిదా కట్టడం కోసం డబ్బులు ఇచ్చావుగా, అది వచ్చే నెల కడతాలే. పోలో పొలో ఏమిటండి పొలో? హలో అంటే మీకు నచ్చదు కదా. బాగున్నారా? లేదండి, నిన్న రాత్రి మా మావయ్య విమానంలో వెళ్తుంటే ఆ. లారీ కుత్తి చచ్చిపోయాడండి. లేకపోతే మా యోగక్షేమాలు మీకెందుకండి? బేరర్ బేరార్ బేరర్ బేరార్ బేరర్ బేరార్ బేరర్ బేరార్ ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నట్ట. చూడు, ఈయన బాగా తింటారు. ఏం కావాలో తీసుకొచ్చి పడాయి. ఏమండి, కొంచెం స్వీట్ గా మాట్లాడొచ్చు కదా. చూడు, ఆయన బాగా తింటారు. ఏం కావాలో తీసుకొచ్చి పాడాయి. నేను అలా తిన్నాను. మీరేం తింటే అదే తింటాను. నేనేం తిన్నావు? ఓహో, నేను తినడానికి సరిపడే డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారా? చూడు, మీ దగ్గర కాస్ట్లీ స్వీట్ ఉంటే ఒకటి పట్రా. 2 పట్రా. అబ్బే, నాకొద్దు. ఓహో, షుగర్ కంప్లైంట్ అనుకుంటాను. ఒకటి చాలు. ఏయ్, నాకు షుగర్ కంప్లైంట్ ఏంటి? 2 పట్రా. 2 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు పట్రా. అమ్మమ్మో, నాకొద్దు. ఒకవేళ అల్సర్ ఏమో 1 ప్లేట్ చాలు. ఏయ్, నాకు అల్సర్ ఏంటి? 2 పట్రా. ఒకే ఒక కూల్ డ్రింక్. కాదు, 2 కూల్ డ్రింక్స్. పో. పో. ఏయ్, బిల్లు ఇక్కడ. చూసారా, 100 రూపీస్. వెళ్ళి చిల్లర పట్రా. ఇక బయలుదేరండి. అదేంటండి, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం? మళ్ళీ కలవటమా? నా కర్మ గాడిదలు కాయడం వల్ల 7 రూపాయలు బాకీ పడి ఇంత కథ నడిచింది. చాలైనా. మేడం, ఏం చిల్లర లేదా? ఈ నోట్ చల్లదు మేడం. ఎందుకు? దీనికేమైంది? మరి నాకు సెలవా? సార్, నా దగ్గర వేరే నోటు లేదండి. ఈ బిల్లు కూడా మీరు కట్టేస్తే రేపు మొత్తం ఇచ్చేస్తానండి. 7 రూపాయలతో మొదలైన మన పరిచయం 7 అడుగుల దాకా వచ్చింది కదూ. ఆ 7 రూపాయలు ఇప్పుడు 33 రూపాయలై 3 3 అంటే 3 ముళ్ళ దాకా దారి తీసిందేమో. చూడు, ఇలాంటి చిన్న చిన్న బిల్లులు కట్టే కంటే జీవితాంతం బిల్లు కట్టేటట్టుగా ఐ లవ్ యూ అంటే మీకేమైనా అభ్యంతరమా? ఆ? ఆ? సన్నని నడుముకు నున్నని తలుపు చాంగుబడ పున్నమి వెన్నెల పులకిను చింద కన్నియల సన్నని నడుముకు నున్నని తలుపుకు చాంగుబడ పున్నమి వెన్నెల పులకిను చింద కన్నియల మేఘమా చూసిపో కావ్యమే రాసిపో మేఘమా చూసిపో కావ్యమే రాసిపో ప్రతి మాట ఒక బొమ్మగా ప్రతి రేఖ కనుబొమ్మగా మేఘమా చూసిపో కావ్యమే రాసిపో మేఘమా చూసిపో కావ్యమే రాసిపో
ధిరననన ఉదయ సమయంలో ధిరననన నిన్ను కలుసుకున్న వేళ నిత్య నూతనం మెదిసిన స్వప్నంలా ధిరననన తడిసిన శిల్పంలా ధిరననన నీ కాలు మోపిన నేల నిత్యనందనం వసంతాల మన ముందు తలవాల్చని రసానందలో కాలు రవళించని మేఘమా చూసిపో కావ్యమే రాసిపో మేఘమా చూసిపో కావ్యమే రాసిపో పొందిన హృదయంలో ధిరననన అందని అధరంలో ధిరననన తలపులేవో మూగుతుంటే అలల చాతర కుదిరిన సమయంలో ధిరనన చెదరని బిడియంలో ధిరన కలిసి మరులు రేగుతుంటే చిలిపి తొందర ఇదే గీతి అనుభూతిలా మోగని ఒకే శ్వాస మనలో ఇలా సాగని మేఘమా చూసిపో కావ్యమే రాసిపో మేఘమా చూసిపో కావ్యమే రాసిపో ప్రతి మాట ఒక బొమ్మగా ప్రతి రేఖ కనుబొమ్మగా ఆ మేఘమా చూసిపో కావ్యమే రాసిపో మేఘమా చూసిపో కావ్యమే రాసిపో ఏంటండి ఏదో ఆ ఇంటికి కన్న వేయడానికి వచ్చినట్టు మొఖాలు చూసుకుంటారండి పిలిస్తే పోలే అమ్మే ఖాళీగా లేదు పక్కింటికి వెళ్ళు పక్కడికి వెళ్ళమంటది నన్ను ముష్టివాడు అనుకుంటుందా అనుకుంటుందా ఏంటి మహాతల్లి తమరి మొహం చూడకుండానే గుర్తుపెట్టింది యాదవాని అమ్మా చిచి ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి లేదా? అయ్యా విన్నారు కదా తమరి ఫేస్ వాల్యూ నా ఫేస్ వాల్యూ ఒక్కటే డోంట్ ఆస్క్ మేడం గారు సమస్య నాది నన్ను ఒకసారి పిలిచి చూడమంటారా ఓతే ఆ. హలో ఎవరు లోపల చిన్ని ఏంటక్క అది మీ బావగారి గొంతులా ఉంది ఒకవేళ మనసు మార్చుకుని వచ్చేసారేమో నువ్వు వెళ్ళి చూడు నేను చీర మార్చుకుని వచ్చేస్తాను ఉం, వెళ్ళు. అలాగే రండి అక్క 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 ఆయన వచ్చేసరే నేను చెప్పానుగా ఆయన గొంతు వినగానే గుర్తుపట్టేశాను ఏమి ఆయన అలాగే ఉన్నారా లేకపోతే మారిపోయారా అబ్బా వచ్చింది మీ ఆయన కాదే అయ్యో తొందరపడి చీర కూడా మార్చేసుకున్నానే మరి ఎవరిచ్చారు చెప్పవే నన్ను ఐ లవ్ యూ అన్నారే ఆయన ఆయన వచ్చారక్క హ్మ్, ఆ ఎదో కూతో కూసిన చాలక సరాసరి ఇంటికి వచ్చేసాడా చెప్తా అక్క అక్క ఆయన ఒక్కరే రాలేదే ఉమ్. పెద్ద మనుషులతో వచ్చారు పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారక్క ఏమండి మేము వచ్చి చాలా సేపు అయింది అదిగో రా. నమస్కారం అత్తయ్య గారు ఏమిటి నేను చూడ్డానికి అత్తలాగా అమ్మలా కనిపిస్తున్నానా ఆ, మా అక్కండి అనుకున్నాను చూడగానే మీకంటే ఎంగలా కనిపించినప్పుడే అనుకున్నాను ఉమ్, చెప్పండి నా గురించి మీ చెల్లెలు మీకు చెప్పే ఉంటారు ఇకపోతే ఆవిడ మా ప్రొపరేటర్ అమ్మాజీ గారు ఈయన ఆవిడ భర్త బ్రహ్మాజీ బ్రహ్మాజీ ఐఎమ్ ఎస్పీ సీనియర్ పిఎం మా చెల్లెల్ని ఐ లవ్ యూ అన్నది మీరేనా ఇప్పుడు ఐ మ్యారీ యు అని చెప్పడానికి వచ్చా డోంట్ హార్ట్ నేను మాట్లాడతాను ఉమ్. చూడండి నేను ఈ ఊర్లో 7 క్లబ్లకి ప్రెసిడెంట్ని క్లబ్లా క్లబ్లేమిటి ఆ క్లబ్బు
క్లబ్ క్లబ్. డోంట్ టాట్. ఉమ్. పేతాట ఆడతారే, పేతాట. ఓ క్లబ్బా? ఆ. క్లబ్బు క్లబ్బు. మీకు తెలుసో లేదో, ఓసారి నాతు తాతినాడలో సన్మానం చేసినప్పుడు మీతూ తాతినాళ్ల తన్మానం ఎందుకు తెట్టారు? వెటతారం కాదు, నేను ఏ పాయింట్ మీదైనా సరే ఏట దాటిగా 2-3 గంటల సేపు మాట్లాడగలను. అందుతే తాతినాడలో ఈ శాలువ తప్పారు. అసలు నేను ఏ పాయింట్ లేకుండా 2 రోజులు ఏకదాటిగా మాట్లాడగలనని ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ అంటారు. పందెం, మీరు ఎక్కువసేపు మాట్లాడతారో నేను ఎక్కువసేపు మాట్లాడతానో ఇప్పుడే చూద్దాం. అయ్యో, మా టేబుల్. మేడం మేడం భలే వేదిక దొరికింది. మనం ఇక్కడికి వచ్చింది నా పెళ్లి విషయం మాట్లాడడానికి. ఓతే ఓతే. దయచేసి కూర్చోండి. అమ్మాజీ, నాకు చిన్న ఛాన్స్ ఇస్తే పాపం వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడతాను. ఓతే ఓతే. ఆ చూడమ్మా, ఈ కుర్రాడికి మా కంపెనీలో పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం నేనే ఇచ్చాను. కాదన్నానా? ఒక కారు కూడా నేనే ఇచ్చాను. కాదన్నానా? రేపు పెళ్ళైన తర్వాత బంగళా కూడా ఇస్తారు. ఏయ్, మీరు అనకాపల్లిలో నూకలమ్మ లాంటివారు, మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు మేడం? అయితే ఓతే ఓతే. చూడండి, అతడు మీ చెల్లిని ప్రేమించాను అంటే నేను ఓతే ఓతే అన్నాను. మీరు కూడా ఓతే ఓతే అంటే ముహూర్తం పెట్టుకోవచ్చు. నాకు ఈ సంబంధం ఓకే కాదు. పిల్లనిచ్చేవాళ్ళం కొంచెం ఆలోచించి చెప్తాం. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు కానీ ఆయన మనసు బంగారం అక్క. పిచ్చిదరా, మీ ఇద్దరు పరిచయం 3 రోజులే, కానీ నా అనుభవం ఒక జీవితం. ఇంతకంటే ఎక్కువగానే మీ బావగారు నన్ను ప్రేమించారు. నేనంటే పిచ్చన్నారు, నేను లేకపోతే చచ్చిపోతానన్నారు. ఆ రోజు నాకు చెప్పే పెద్దవాళ్ళు లేక అతన్ని నమ్మాను, పెళ్ళంటే ఒప్పుకున్నాను. ఆ తర్వాత అతని రంగు తెలిసింది, రంగు బయటపడింది. నాతో కాపురం చేస్తుండగానే మరో దాంతో కాపురం ప్రారంభించారు. ఇదేమిటని అడిగితే తాగొచ్చి నన్ను తిట్టేవారు, కొట్టేవారు. చివరికి నన్ను ఉంచుకున్న దాన్ని అన్నారు. ఆ తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు ఇది మంచి ఇది చెడు అని చెప్పే పెద్దవాళ్ళు లేక నా బ్రతుకు అలా అయింది. కానీ ఈరోజు నేనుండగా నీ బ్రతుకు అలా కాకూడదని ఇంత జాగ్రత్త పడుతున్నాను. తప్ప అంత తీవ్రంగా ధ్యానం చేస్తున్నారేంటి? మీ అక్క పెట్టే పరీక్షల నుంచి పాస్ అవ్వాలని. అబ్బా, ఏమండి, మా ఇంటి దాకా కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓహో, నన్ను టెస్ట్ చేయడానికి వదిన గారు వదిలిన బాణమా? ఓఎస్, కారు ఉన్నది అందుకోసమేగా. కమాన్. థ్యాంక్ యూ. అక్క ఎక్కించేసుకుంటున్నారే. ఎక్కించుకొని చూద్దాం. ఇదిగో ఆ కార్ని ఫాలో అయ్యా. ఇక్కడే. ఓకే, వస్తాను. ఇంత దూరం వచ్చారుగా, కొంచెం కాఫీ తాగెళ్ళండి. ఓకే. అక్క, దాని వెనక్కి వెళ్తున్నారే. ఇతను కూడా మీ బావగారు టైప్ అని చెప్పానా? అమ్మో, రండి. ఆహా, గది చాలా విశాలంగా ఉందే. గది మాత్రమే విశాలంగా ఉందా? లేదులే, నువ్వు కూడా చాలా విశాలంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏమిటి అలా చూస్తున్నావు? తలుపేస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని. నేనేమన్నా ఆడా మగా కాని మాడాననుకున్నావా? రెడీ. అక్క, అక్క లేదు, నక్క లేదు, ముక్కు పగల కొట్టాను. చెప్తే విన్నావా? అందుకే ఈ పరీక్ష. పదక్క వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోదాం అనుకుంటు? తర్వాత నేను చూడొద్దు. అబ్బా, మనిషిని చూస్తే ఏమో అనుకున్నాను, నడుం పట్టు ఉడుం పట్టే. ఆ తర్వాత ఇంకేముంది, ఇంకదే. సారీ. ఏం బాసు, నేను బాగోలేనా? ఎందుకు బాగోలేవు? బందరు లడ్డూలాగా ఉన్నావు. కానీ బజారులో కనపడే ప్రతి లఫాకీ మీద తుపాకీ పేల్చే పిట్టలరాయుడు గాది సత్యనారాయణ.
నా శృంగార జీవితానికి రిబ్బర్ కటింగ్ చేయాల్సింది చిన్నియే కాని నీలాంటి పొన్నీలు పొగడాలు కాదు కాదు కానే కాదు. అక్క నీకింకా పెళ్లి కాలేదు కదా బాస్. పెళ్లికి ముందు ఒక ట్రైల్ వేసి చూస్తే నీకు ట్రైనింగ్ అయినట్టుంటుంది. ట్రైనింగ్ తీసుకోవడానికి టైపా షార్ట్ హ్యాండ్? హనుమంతుడి మనసులో శ్రీరామచంద్రుడు ఫ్యామిలీతో సహా కూర్చున్నట్టు నా మనసులో చిన్ని సోఫా వేసుకుని కూర్చుంది. అలాంటి చిన్నికి నేను అన్యాయం చేయను చేయను చేయను. ఐ డోంట్ డూ ఇట్, ఐ డోంట్ డూ ఇట్, ఐ డోంట్ డూ ఇట్. కావాలని కోరుకునే ఆడదాన్ని కాదనుకో బాస్. నో ప్లీజ్. సారీ చిన్ని, నీ అనుమతి లేకుండా మరో ఆడదాని మీద చెయ్యి పడిపోయింది. అక్క కొట్టారే. నాయన పడండి. ఇటీ అబ్బా ఇదిగో ఇంకో 100 పడేయండి. ఏమిటి మనం మాట్లాడుకుంది 200లేగా? యాక్షన్ అనుకుని 200 అడిగాను. లోపల స్టంట్ కూడా జరిగిందిగా. మేము చూసాం. స్టంట్ ఎక్కడ జరిగింది? ఆయన లాగి లెంపకాయ కొట్టాడు. అది స్టంట్ కాదా? అబ్బా పడండి పడండి. దరిద్రం. ఇదిగా దరిద్రం. దరిద్రం ఏంటి దరిద్రం? నువ్వు దరిద్రం కదమ్మా, మేం దరిద్రం. నేను దరిద్రం. ఎప్పుడైనా అవసరం వస్తే కబురు చేయండి, వస్తా. ఇప్పుడేమంటావక్క? మా ఆయన బంగారం. మరీ రెచ్చిపోగు పద. తాగండి. తర్వాత ముందు పాలు తాగాలంట. ఎవరు చెప్పారు? మా అక్క. పాలు తాగిన తర్వాత ఏం చేయాలో అది కూడా చెప్పిందా? అయితే వెళ్ళి అడిగిరా. పాలు తాగండి. ఓహో, తాగిన తర్వాత వెళ్ళి అడిగొస్తావా? పాలు తాగడం అయిపోయిందిగా, తర్వాత? పోండి. ఓహో, పాలు తాగిన తర్వాత బయటికి పోవాలా? థ్యాంక్స్. పోండి అంటే రండి అని. ఓహో, అది కూడా మీ అక్క భాషేనా? ఏదో ఒకసారను. పోండి. ఇంకొకసారను. పోండి. ఇంకొకసారను. పోండి. ఆ తర్వాత? అబ్బా నన్ను ముట్టుకోకండి. అంటే దాని అర్థం ఇదన్నమాట. ఇది కూడా మీ అక్కయ్య చెప్పిందా? ఆహా, మీ అక్కయ్య లాంటి టీచర్ ఉంటే నా జన్మ ధన్యమైపోతుంది. ఆ తర్వాత? ఆ తర్వాత నాకు తెలియదండి. తెలియదు అంటే దాని అర్థం తెలుసు అన్నమాట. అబ్బే మీ మీద ఒట్టండి, నాకేం తెలియదు. పర్వాలేదు, ఆ తర్వాత నేను చెప్తాను. ఐస్ క్రీములు, ఆమ్లెట్లు. ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం లేదండి, మా అక్కకి ఇష్టం. ఓ పిచ్చి మొహమా, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదు, అబ్బా ఐస్ క్రీమ్. మరి ఆమ్లెట్ అంటే? తర్వాత చెప్తాను. అది సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్పాలి. అడుగు. ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనైనా పరిచయం ఉందా? మీ అక్క అడగమందా? చెప్పండి. నా పేరేంటి? సత్యనారాయణ. సత్య హరిశ్చంద్రుడికి ఈక్వల్. ఒకే మాట, ఒకే భార్య, ఒకే ఇల్లు, అన్ని ఒకటే. తాగుడు అలవాటుందా? లేదు, కానీ అప్పుడప్పుడు ఆ? మంచిళ్ళు తాగుతాను. సిగరెట్ కాలుస్తారా? చుట్ట తాగుతాను. అబ్బా చెప్పండి. వాసన వాసన కూడా పడదు. ఓకే, అంతా ఓకే. ఇప్పుడు మీకు నచ్చనివి ఏమిటో అవి చెప్పండి. నా సంగతి సరే, అసలు నీకేం నచ్చవో ముందు అవి చెప్పు. మీరు అబద్ధాలు ఆడడం నాకు నచ్చదు. చెప్పానుగా సత్యహరిచంద్రునని. నాతో తప్ప వేరే అమ్మాయితో మాట్లాడడం నాకు నచ్చదు. ఆ విషయం ముందే ఒప్పేసుకున్నాను. మీరెప్పుడు చిన్ని 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 అంటూ నా చుట్టూ తిరగాలి. అంతకంటే నాకు వేరే పనే ఉంది. ఓకే, ఇప్పుడు మీకు నచ్చినవి ఏమిటో మీరు చెప్పండి. నాకా అలా ఒంటి నిండా నగలు వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. సరే తీసేస్తా. అలా ఒంటి నిండా చీర చుట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఏయ్, జాకెట్ వేసుకుంటే అసలు ఇష్టం ఉండదు. ఆశ, దోశ, అప్పడం, వడ. లాభం లేదు. చిన్ని, అప్పుడే స్నానం చేసావా? అవునక్క, చేశాను. చిన్ని, ఒకసారి పైకి రా. ఇప్పుడే వచ్చాను కదండి. ఏయ్,
వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను ఆ విషయం మర్చిపోయాను, అర్జెంటుగా పైకి రా. వస్తున్నానండి. ఎందుకండి పిలిచారు? తలుపే. ఎందుకండి పిలిచారు? ఇట్రా. ఎందుకండి పిలిచారు? కూర్చో. ఎందుకండి పిలిచారు? దగ్గరికి రా. ఎందుకండి పిలిచారు? మీద చెయ్యి. ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఆమ్లెట్ తిన్నా కూడా ఎందుకు పిలిచానో అర్థం కాలేదా? అందుక పోండి. అదేమిటే మళ్ళీ చీర మార్చావు? మళ్ళీ స్నానం చేశానక్క. ఇందాకేగా స్నానం చేసావు. ఆయన మళ్ళీ చేయమన్నారు. ఏమిటో ఒక్కొక్క మొగుడు ఒక్కొక్క టైపు. లక్ష్మీకాంత మొగుడికి రోజుకొకసారి స్నానం చేస్తే చాలు, అదొక టైపు. చంద్రకాంత మొగుడికి రోజుకు 3 సార్లు స్నానం చేస్తే చాలు, అది ఇంకో టైపు. కానీ నా మొగుడికి 2 రోజులకు ఒక్కసారి స్నానం చేస్తే చాలు, అది మా టైపు. ఎస్ సార్. ఇదేంట్రా? ఇప్పుడే జ్ఞానోదయం అయిందండి. దేనికి? ఇంత పెద్ద కంపెనీకి మీరు ప్రొపరేటర్ అయి ఉండి ఇంత సింపుల్ గా జాయిన్ అంత డ్రైవర్ వేసుకుని ఆఫీస్కి వస్తా ఉంటే ఎదవని సన్నాసిని దరిద్ర కొట్టును కాకపోతే ట్రికాంట్ ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీస్కి రావడం ఏంటి చెప్పండి. అందుకే మీ సొమ్మంతా నేనేదో కొట్టేసి దర్చాగా ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతున్నానని జనమంతా నన్ను ఛీ అంటున్నారండి. అందుకని స్వామి భక్తి ప్రదర్శించుకోవడం కోసమని ఈ డ్రెస్లో వచ్చానండి. నిజం చెప్పాలంటే ఇది కూడా లేకుండా రావాలనుకున్నానండి. అదిగో మరి అందుకే బాగుండదని ఇలా వచ్చాను సార్. నాకంటూ ఒక రూమ్ ఉందిరా. గుడ్డలు వేసుకుని వస్తాను, ఇప్పుతాను, మళ్ళీ వేసుకుంటాను, వెళ్ళిపోతాను. బోడి రూము నాకు చూసారా ఎంత పెద్ద హాల్ ఉందో. వస్తాను, తీస్తాను, వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, వెళ్తాను. బట్టలు వేసుకోరా. వేసుకోనండి. ఆఫీస్ పరువు భద్రా. పోతే పోనేయండి. నా మాట మీద వేసుకోరా. మీరు కూడా నా మాటలు వేసుకోండి. నా బాడీ వేరు, నీ బాడీ వేరా. అంటే మీదే సిమెంట్ పడి నాదే ఇసుక పడినా 2 చెమట బాడీలే. ఏంట్రా? వేసుకోవా? వేసుకోనండి. వేసుకోవా? వేసుకోను. వేసుకోవా? వేసుకోను. చెప్పా చెప్పా అని నేను కూడా అనగలనండి. కానీ తమరు ప్రొపరేటర్ గారు కదా సార్, అందుకని అంటలేదండి. వస్తానండి. అవతల టైపిస్ట్ నా కోసం వెయిటింగ్. 4 పేజీలు టైప్ చేయించాలి. నేను లేకపోతే అని తప్పులు కొట్టింది సార్. వస్తాను సార్. ఈడు టైపిస్ట్ కోసమే ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఆగండి ఆగండి ఆగండి, నన్ను పిలిస్తే నేను వస్తాను కదండి. ఇందాక టీవీలో చరణదాస్ సినిమా చూసావా? అందులో అంజలీదేవి లాగా. అంజలిదేవి లేదు, సావిత్రిదేవి లేదు, మీరు ఊరుకోండి. మగాడి ఇంటికి రాగానే బూట్లు విప్పినట్టే విప్పి ఏమీ తెలియనట్టు నేలకేసి కొట్టాలి. అందులోంచి ఇసుపడిందనుకో అతను ఏ సముద్ర తీరానో దేనితోనో తిరిగినట్టు లెక్క. కొట్టు. ఏమండి ఏమండి ఆగండి. ఏమిటండి నా మీద కోపం వచ్చిందా? చూడు, మగాడి ఇంటికి రాగానే అతన్ని కౌగులించుకుని చొక్కా వాసన చూడాలి. వేరే కొత్త సెంటు వాసన వచ్చిందనుకో అతను ప్రైవేట్ క్లాస్ పెట్టేసినట్టు లెక్క. హే కృష్ణ ముకుంద మురారి హే కృష్ణ ముకుంద మురారి నా కొంపే కొల్లేరాయ శ్రీహరి కృష్ణ ముకుంద మురారి. కలియుగాన మళ్ళీ పుట్టి కళ్యాణం తాళిగట్టి కాపురాన్ని చేసి చూడు ఒక్కసారి. కుడితిలోని ఎలుకలాగా చెడత భజన చేసుకుంటూ చిందులాడుకోవాలి సిగ్గుమాలి స్వామి. చిన్ని ఓసారి ఇలా రావే. హే కృష్ణ ముకుంద
కృష్ణ ముకుంద మురారే. హే కృష్ణ ముకుంద మురారి. మగాళ్ళు తీరుకు ముగుళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళకు పట్టుకున్న తెగుళ్ళు. పెళ్ళాలు బంగారు గొళ్ళాలు, మనసులు తగలెట్టే వలపు అగ్నిగుండాలు. నీ కళ్ళల్లో కైపు, బయట అదో టైపు. అందుకనే వైఫు గుండె కోసే నైఫు. అదే లేకపోతే అసలెక్కడుంది లైఫ్. స్వామి నమో నమ. అయ్యో హే కృష్ణాయ ముకుందాయ మురారే. హే కృష్ణ ముకుంద మురారే. కళ్ళల్లో కామెర్ల జబ్బుంటే కనిపించేదల్లా సవితవుతుందంట. ఆహా, ఆహా, పక్కింట్లో ముళ్ళ కూర నచ్చాక పెళ్ళాలు పెట్టిందే విషమవుతుందంట. అయ్యయ్యో అనుమాన పెళ్ళాం పక్కలోని బల్లెవబా. ఇంటి వాళ్ళు అల్లం, బజారోళ్ళు బెల్లం. మొగుడి మాట హాటు, చెప్పుడు మాట స్వీటు. వడ్డికాసులవాడ వెంకటరమణ అయ్యా స్వామి. కృష్ణ ముకుంద మురారి, నా కొంపే కొల్లేరాయ శ్రీహరి. కృష్ణ ముకుంద మురారి, ఏ ముంత పాలు తాగావు ఈసారి. హే కృష్ణ ఐ యామ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. డియర్ కృష్ణ ఐ యామ్ సో సారీ. ఏమండి, మీకు మధ్యపాపడి తీస్తే ఎలా ఉంటుందో చూడాలి. చిచి, దరిద్రంగా ఉంటుంది. ప్లీజ్ అండి. ఏం బాగోదు, నేనే నీకు వెరైటీగా సెంటర్ పేపర్ అయ్యో వద్దండి, వద్దండి, అయ్యో వద్దండి. ప్లీజ్, ఒకసారి ఇలా రావే. నేనే సెంటర్ పేపర్ తీసుకుంటా, నేనే తీసుకుంటా. రా, మీ ఆయన సామాన్యుడు కాదే. అల్లరి మొగుడు సినిమాలో మోహన్ బాబు లెవెల్లో కాపురాలు చేసేస్తున్నాడు. ఏమైందక్క? ఈ ఉత్తరం చూడు, ఎవరితో రాదంట. ఈ ఉత్తరం నీకెక్కడ దొరికింది? ఎప్పుడు ప్యాంట్ జోబులు చొక్కా జోబులు వెతుకుతూ ఉంటాను కదా, అలవాటు ప్రకారం ప్యాంట్ జోబులో చేయేసాను. టపీమని ఉత్తరం దొరికింది. ముందు ఈ రాదెవరో నిలది. ఎందుకండి నవ్వుతున్నారు? మీరు అలా నవ్వుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎవరండి ఈ రాధ? ఓసి పిచ్చి మొహమా, అందుకే అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారంటారు. రాధ అంటే ఆడది కాదు, రాధాకృష్ణ నా ఫ్రెండ్. వాడు ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు దేవుడు. అనాథని నాథుని చేశాడు, అనామకుణ్ణి నాయకుణ్ణి చేశాడు. నిజంగానే అండి? నిజం. నా మీదొట్టు. నీ మీదొట్టు. సారీ అండి. నీ సారీకి ఓ పనిష్మెంట్. ఏంటండి? ఓ స్మాల్ ఐస్ క్రీమ్. చిన్న ఇక్కడ లేదండి, ఆ కింద ఎక్కడ ఉంటుంది వెతుక్కోండి. నిన్ను చంపేస్తాను. సార్, అయ్యగారు చెప్పింది ఈ అమ్మాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. లాయర్ గారు మీకేమవుతారు? ఆయన మా చిన్నాన్న గారు. వెరీ గుడ్. మీరు లోయరా హైరా? హైరేనండి, గోల్డ్ మెడలిస్ట్. సార్, మనకు డబల్ స్పీడ్ టైపిస్ట్ ఉండగా మళ్ళీ కొత్త టైపిస్ట్ ఎందుకు సార్? ఇంటర్వ్యూ చేసేది నేనా నువ్వా? సీనియారిటీ ప్రకారం అయితే నేనే అనుకోండి. డ్రెస్ ప్రకారం అయితే మీరే సార్. కానీ సార్, బాగా పనిచేసే వాళ్ళని తీసేస్తే ఆ ఉసురు 3 జన్మల వరకు వదలదు సార్. ఇది కొత్త పోస్టరా? కొత్త పోస్టా? అయితే వాకే సార్, వాకే. హలో. హాయ్, ఏమిటి విశేషం? ఐస్ క్రీమ్ కా ఆమ్లెట్ కా? ఐస్ క్రీమ్ కైతే అరగంటలో వచ్చేస్తాను, ఆమ్లెట్ కైతే జస్ట్ ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అయిపోతాను. అయితే వచ్చేసా. సార్, యు ఆర్ సెలెక్టెడ్. మరి నా ఇంటర్వ్యూ? ఉద్యోగంలో జాయిన్ అవ్వండి, తర్వాత ఇంటర్వ్యూ చేస్తాను. అర్జెంట్ పనుంది, వస్తా. హాయ్ చిన్ని. ఏ చిన్ని,
ఆయన ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే సరాసరి పైకి తీసుకెళ్ళిపోతావేంటి? ఆయనకి ఎంత ఆకలిగా ఉందో ఏమిటో, ఒక ఆమ్లెట్ తింటారేమో అడుగు. అలాగే అక్క. నాకేం కావాలో నీకంటే మా వదిన గారికే బాగా తెలుసు. ఎంతైనా ఎక్స్పీరియన్సే కదా. రా, 2 ఆమ్లెట్లు. ఏమండి, మా అక్క ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ అనుకుంటుందండి. కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తా. అమ్మో. చిన్ని, ఒకసారి ఇలా రావే. ఏంటక్క? ఈ కళ్ళజోడు మీ ఆయన కారులో ఉంది. మీ ఆయనదా? కాదనుకుంటానక్క. ఏమండి ఈ కళ్ళజోడు ఎవరిదండి? ఇది లేడీస్ కళ్ళజోడులా ఉంది ఏమిటండి? లా ఉండటం ఏంటి? లేడీస్తే ఎవరికి? ఎవరికో ఏంటి? నీకే. నాకా? కానీ నేను అడగలేదే. చూడు, అడిగితే తెచ్చేవాడు ఆర్డినరీ మొగుడు, అడగకుండా తెచ్చేవాడు సూపర్ మొగుడు. అడిగినా తేనివాడు లోఫర్ మొగుడు. ఇదేంటండి వాడేసినట్టుంది? చూడు, ఆజ్కల్ జమానా మారిపోగయా. ఓనర్లు, వాడి పెళ్ళాలు, పిల్లలు కొత్త మోడల్ రావాలే గాని శుభ్రంగా వాడేయడం, అమ్మేయడం, ఇవన్నీ ఎందుకని పెట్టుకో. ఆహా, సూపర్, అదరహో. అది సరే గాని మీ స్పెక్స్ ఎక్కడా? ఇదిగో. ఇది నాది. అవును నిజమే, మరి నా స్పెక్స్ ఏమైనాయి? కొద్దిగా స్క్రూ లూజ్ అయితేను, నాకు కాదు కళ్ళజోడికి రిపేర్ చేయమని షాపులో ఇచ్చాను. అయినా కళ్ళజోడు లేకపోతే ఇప్పుడు ఏమైందంట? బ్రహ్మాండంగా కనిపిస్తున్నావు, ఎర్ర చీర కట్టుకుని కనకాంబరాలు పూలు పెట్టుకుని. అయ్యో కాదండి, పసుపు చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకున్నాను. అవునా? చిన్ని, ఆమ్లెట్ రెడీ. మేము ఇంకా రెడీ కాలేదండి. నమస్తే మేడం. చి ఏమిటయ్యా ఇది? ఏమిటయ్యా ఇదేమైనా ఆఫీస్ అనుతున్నారా? బైరాగుల మఠం అనుతున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఏమిటే జంగిల్ రాణిలాగా ఈ వేషం ఏమిటే? ఇదేమైనా అడిగి అనుతున్నావా? ఆఫీస్ అనుతున్నావా? క్షమించండి మేడం, నలుగురితో నారాయణ, గుమస్తాలతో గోవింద అని నేను వాళ్ళతో కలిసిపోయింది మేడం. షటప్. అసలు ఆ ప్యూన్ సత్తి గారు మిమ్మల్ని అందరినీ ఎలా రాశాడు? సత్యం, సత్యం. గుడ్ మార్నింగ్ మేడం. షటప్. నువ్వు కూడా ఇదే వాళ్ళతమా? ఈ వేషాలకి మూల పురుషుడైతేనే మేడం. డోంట్ టాక్. మీ అందరిని తీసి పారేస్తాను. ఆయన అత్తడా? ఏమండి, ఏమండి, చి, 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 చి. మీరు కూడా ఈ దుత్తుమాలిన వేషంలో ఉన్నారా? బయటకు రండి. యథా రాజా తదా ప్రజా అని మిమ్మల్ని చూసే వీళ్ళందరూ ఇలా తయారయ్యారు. కరెక్ట్ మేడం, నా స్వామి మీరు కరెక్ట్ అర్థం చేసుకున్నారు. డోంట్ టాక్. ఇది నా ప్రెస్టేజ్. రేపటి నుంచి మీ బట్టలు వేస్తున్నారా? ఓకే, లేదంటే మిమ్మల్ని అందరికీ డిస్మిస్ చేస్తాను. ఓకే, వెళ్ళండి. సత్యనారాయణ ఏం తల్లి, సరాసరి లండన్ నుంచి ఇప్పుడే ఊడిపడ్డావా? కాస్త తెలుగులో మాట్లాడు. సత్యనారాయణ గారినారండి? తమకేం పని? ఆయన కళ్ళజోడు ఇచ్చి వెళ్దాం అనుకున్నానండి. చిన్ని, ఒకసారి ఇలా రావే. ఏంటక్క? ఈ కళ్ళజోడు సంగతి చూడు. ఆయన కళ్ళజోడు స్క్రూ లూజ్ అయిందని షాప్ లో రిపేర్కి ఇచ్చారు. ఆహా, అవును. కళ్ళజోడు షాప్కి నీకు సంబంధం ఏంటమ్మాయి? కళ్ళజోడు షాప్ ఏంటండి? మరి ఈ కళ్ళజోడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మా ఇంటి నుంచే. జోడు మీ ఇంట్లో ఏంటి? నిన్న ఆయన్ని ఆఫీస్లో ఇంటర్వ్యూకి అక్కడ ఇంటర్వ్యూ చేస్తుండగా ఏదో ఫోన్ వచ్చిందండి. వెళ్ళిపోతూ నాదేమో ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆయన ఎవరిది ఏదో తెలియని వ్యక్తులో ఒకరితో ఒకరు తీసుకెళ్ళిపోయారనమాట. నా తల్లే. ఆ తర్వాత నువ్వు ఉండవే, నీకంతా కంగారే. ఇంతకి ఇంటర్వ్యూ జరిగిందా లేదా? జరగలేదండి. మళ్ళీ ఎప్పుడు? ఇక ఇంటర్వ్యూ జరగదండి, ఎందుకంటే నేను సెలెక్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్ట్ అయిపోయావా తల్లి? అక్క, ఇక నువ్వు దయచేయమ్మా. మరి నా కళ్ళ చూడండి. నీ కళ్ళ చూడేంటి? ఆవిడ గారు పెట్టుకున్నది నా కళ్ళ చూడేనండి. దరిద్రం దరిద్రం. దరిద్రం ఏమిటండి? దరిద్రం నువ్వు దరిద్రం కదమ్మా, నేను దరిద్రం. వెళ్ళు. థ్యాంక్స్ అండి.
అసలు నీ పేరేంటి? నా పేరా రాధ. రాధంట. ఓర్ నాయనో, నా మొగుడే అనుకుంటే ఆయన బాగా బాబులా ఉన్నాడు నీ మొగుడు. చిన్ని, నువ్వు కానీ ఒక పట్టు పట్టకపోతే నీ బ్రతుకు రక్త కన్నీరు సినిమా అయిపోతుంది. అక్క. హలో చిన్ని, హాయ్. ఒకసారి అర్జెంటుగా ఇంటికి రావాలి. ఐస్ క్రీమ్ కా ఆమ్లెట్ కా? రండి, వస్తే తెలుస్తుంది. రాధా 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 రాధా. రాసిన అట్టబోర్డునే ముద్దు పెట్టుకుంటున్నాడంటే ఓరు దేవుడు, ఒరిజినల్ దాన్ని కొరికి నవ్వులేసి ఉంటాడు. అవునే అక్క. చినే 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 చిన్ని. పిలుస్తున్నారే, భయం వేస్తుంది. భయపడితే బ్రతుకంతా బండలైపోతుంది. వెళ్ళు. ఏ ఐసైపోకు, బాగా డబ్బాయించు. వెళ్ళు. చిన్ని హాయ్. రాధ ఎప్పుడు వచ్చాడు? డా కాదు, డి వచ్చింది. అంతేలే, మా ఇద్దరి మధ్య ఆడ మగ పెద్దగా తేడా లేవోయ్. అక్క చెప్పిందంతా నిజమేనమాట. ఏం చెప్పింది? దానికి మీకు ఏదో సంబంధం ఉండుంటుందని చెప్పిందా? నీ మొహం. రాధ అంటే రాధాకృష్ణ, నా చిన్ననాటి స్నేహితుడు. ఇంతకు ముందే చెప్పాను కదా. ఒకవేళ వాడొచ్చాడేమో, నన్ను అల్లరి పెట్టడానికి ఇలా బోర్డులు పెట్టాడేమో అనుకున్నాను. ఇంతకీ నువ్వు చెప్పే రాధ ఎవరు? ఈ కళ్ళజోడు. ఈ కళ్ళజోడు ఎవరు తెచ్చారు? మీ రాధ. మళ్ళీ రాధ? అబ్బా, ఏమిటి సస్పెన్స్? ఆ రాధకి ఈ కళ్ళజోడికి సంబంధం ఏమిటి? నేను అదే అడుగుతున్నాను. దానికి ఈ కళ్ళజోడికి సంబంధం ఏంటి? దేనికి ఈ కళ్ళజోడికి? ఆ రాధకి ఈ కళ్ళజోడికి. ఓహో, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయా? అదేవతి, మీ కళ్ళజోడు దానికి ఎలా వచ్చిందండి? అసలు ఏం జరిగిందంటే, మా బాసు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. నేను చేస్తుండగా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చిన్ని, ఒకసారి ఇలా రావే. ఏంటక్క? ఇలా రా, ముద్దు మొహం. అతను జనక జనక పాయలు బాజే కథలు వినిపించేస్తున్నాడు. నువ్వు ఐసైపో మాకు. దాని కళ్ళజోడు ముందు నీ కోసమే తీసుకొచ్చాను. నేను ఎందుకు అబద్ధం చెప్పాడు? అక్కడ పెట్టి లింకు పో. అదంతా నాకు అనవసరం. మీరు ఏం చెప్పినా నేను విన్ను. దాని కళ్ళజోడు తీసుకొచ్చి నా కోసం కొన్నానని ఎందుకు అబద్ధం చెప్పారు? అది చెప్పండి, ఎందుకు చెప్పారు? ఆఫీస్ గొడవలని నీకెందుకని? నిజంగానా? నిజమే. నా మీద ఒట్టు? నీ మీద ఒట్టు. చిన్ని, ఒకసారి ఇలా రా. నేను చెప్పేది పూర్తిగా విని వెళ్ళు. అక్క పిలుస్తుంది. ఏంటక్క? ఇలా అయితే నీ కాపురం గాడిదలు కాసినట్టే. నువ్వెక్కడ దొరికేవే? ఒట్టేస్తే నమ్మేస్తావు. అసలు ఈ మొగాళ్ళు నీ మీద నా మీద కాదు, పుట్టించిన కన్న తల్లి మీద ఒట్టేయడానికి కూడా వెనకాడరు. ఇలా కూర్చో. ఇదిగో, ఇందులో టీవీ మహాభారతం అంత కథ ఉంది. నువ్వు కాస్త బెట్టి చేసి బిగించి పడుకుంటే కానీ అసలు విషయం బయటపడదు. కొట్టానంటే పడుకోమంటే ఇక్కడ కాదు, నీ ఫ్రెండ్ రమా ఇంటికి వెళ్ళి పడుకో. నువ్వు ఒక పూట కనపడిపోయేసరికి మీ ఆయన కంగారు పడి నేను వెతుక్కుంటూ వచ్చి జరిగిందంతా చెప్పి నీ కాళ్ళ మీద పడతాడు. అప్పుడు నీ గుప్పిట్లోకి వస్తాడు. చిన్ని చిన్ని. చిన్ని ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? మనసు బాగోక వాళ్ళ ఫ్రెండ్ రమ ఇంటికి వెళ్ళింది. ఈ రాత్రికి అక్కడే పడుకుంటుంది. హలో, చిన్నిని పిలవండి. ఏ చిన్ని, మీ ఆయనే ఇంకా లేవలేదని చెప్పు. ఇంకా లేవలేదండి. లేపండి. లేవట్లేదని చెప్పు. లేవటం లేదండి. అవునులేండి, నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడం కష్టమే. పెట్టేయండి. మీ ఆయనతో మాట్లాడుండొచ్చు కదే. వెంటనే మాట్లాడేస్తే లోకువైపోతావని మా అక్క చెప్పింది. ఏమయ్య సత్యం, నువ్వు విశాఖపట్నం వెళ్తున్నావా? అవును సార్, అక్కడ మనం కట్టిస్తున్న బిల్డింగ్ వర్క్ సరిగ్గా జరగట్లేదని మేడం గారు చెప్పారు. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. నువ్వు వెళితే బాగానే ఉంటుంది, అక్కడ వర్క్ కూడా ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ నువ్వు చూస్తేనేమో కొత్తగా పెళ్ళైనోడివి, అదేమో 1 నెల 2 నెలల్లో పూర్తయ్యే వర్క్ కాదయ్యే. ఒక పని చేయవయ్యా, నీతో పాటు మీ ఆవిని కూడా తీసుకెళ్ళు, హనీమూన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. నో సార్,
చిన్ని ఎంఏ పరీక్షలకి ప్రిపేర్ అవుతుంది. ఆవిడ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఒక్కడే వెళ్తాను. ఈ పాయింట్ కూడా బానే ఉంది. సార్ హనీమూన్ వెళ్ళమంటుంటే వద్దంటున్నారు సార్. అయితే నేను మన టైపిస్ట్ వెళ్తాను సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెనకాల మీ ఆవిడని పంపిస్తా. అమ్మో వద్దు సార్, మీరు వెళ్ళండి సార్. అక్క 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 ఆయన వచ్చారే. ఏరి సీరియస్ గా పైకి వెళ్ళారు. సీన్ అలాంటిది కదా, సీరియస్ గానే ఉండాలి. నువ్వేం కంగారు పడకు, నేను చెప్తానుగా. ఆయన రావడం లేదక్క. నువ్వు ఒకసారి పైకెళ్ళు, కనపడకు. మెల్లిగా. అక్క 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 ఆయన బట్టలు సర్దుకుంటున్నారే. ఒకవేళ చాకలోడికి వేయడానికి అయి ఉంటుంది. చాకలకైతే పెట్లు ఎందుకు పెట్టుకుంటారే? నేను వైజాగ్ వెళ్తున్నాను. నాకెందుకు చెప్పడం? చెప్పేదేదో మీ ఆవిడ చెప్పచ్చుగా. నేను మీకు చెప్పడం లేదు, ఆవిడకి చెప్పడం లేదు, గాలికి చెప్తున్నాను. ఈ ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మగాళ్ళకి చెప్పనక్కర్లేదు, మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకి చెప్పనక్కర్లేదు. అదే ఇంటి సాంప్రదాయం. పోనీ ఎప్పుడు తిరిగి వస్తారో అదైనా చెప్తారా? 2 రోజులు పట్టొచ్చు, లేదా వారం రోజులు పట్టొచ్చు, లేదా సంవత్సరం కూడా పట్టొచ్చు. అయితే నేను వస్తాను. నేను వెళుతున్నది హనీమూన్కి కాదు, బ్రతుకు తెరువుకి. అక్కడ మా బ్రాంచ్ ఆఫీస్ కడుతున్నారు. నన్ను వదిలేసా? ఎవరు ఎవరిని వదిలేసి తిరుగుతున్నారో ఆలోచిస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతుంది, ట్రైన్ మిస్ అయితే నా ఉద్యోగం మిస్ అవుతుంది, ఉద్యోగం మిస్ అయితే నా లైఫే మిస్ అవుతుంది. అక్క ఆయన వెళ్ళిపోతున్నారే. వెళ్ళిపోని. పెరుగుట విరుగుట కొరకే, వెళ్ళుట వచ్చుట కొరకే. మళ్ళీ రారేమోనే. పిచ్చిదానా, సముద్ర కెరటాలు జొయ్యమని ముందుకెళ్తాయి, ఫోర్స్ తగ్గిపోగానే సొయ్యమని వెనక్కొచ్చేస్తాయి. ఈ మగవాళ్ళంతా అంతే. నాకు తెలుసుగా మీ ఆయన ఎలా రప్పిస్తానో చూడు. మళ్ళీ ఎలా రప్పిస్తావే? నేర్చే వచ్చేసిన బ్రేక్ వేసి. ఇదిగో గెస్ట్ హౌస్ ఇదేనా? గెస్ట్ హౌస్ ఇదేనా అంటే సిగ్గుపడతావేంటయ్యా? ఇది బ్రోతల్ హౌస్ కాదు బాబు, గెస్ట్ హౌస్. నువ్వేదో పెద్ద సౌండ్ ఇంజనీర్ లాగా ఉన్నావే. అబ్బే నాన్న పెద్దగా సినిమాలు చూడనండి, 2 చూసినాను. ఒకటి నాగయ్య గారు రామదాసు, 2 నాగేశ్వరరావు గారు దేవదాసు. సచ్చినోడు అయ్యగారు నేటనేసినావు, తల పగలు కొట్టేసుకుంటున్నారు. దండాలండి అయ్యగారు, నేను అడు మీ ఇచ్చేసానండి. అది చెప్పింది నిజమే బాబు, దానికే డ్రైవింగ్ వచ్చు. ఓరు నాయనో, నీకైనా నేను చెప్పేది వినపడుతుందా? భలే ఓరండి అయ్యగారు. పోన్లే, లోపల ఉన్న సామాన్లు పట్టండి. బాబు సారేట అంటున్నారు సామాన్లా? హలో, నేను రంగనాయకుని మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి అనకపోతే ఎలా ఉన్నారో అడగచ్చుగా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. మరి మీకు నచ్చిన వార్త నచ్చని వార్త నాకు తెలియదు, కానీ మీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త? మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అయింది నేను కాదు, మీ ఆవిడ. దానికే చెప్పండి. హలో. హాయ్, కంగ్రాచులేషన్స్. దేనికి? పెళ్ళాం పోస్ట్ నుంచి తల్లి పోస్ట్కి ప్రమోషన్ వచ్చినందుకు. నవ్వడం కాదు, అతన్ని ఇక్కడ రమ్మని చెప్పు. కంగ్రాచులేషన్స్ అక్కడి నుంచి చెప్పడం కాదు, ఇంటికి వచ్చి చెప్పాలి. ఇదిగో వెంటనే వచ్చేస్తున్నాను. హాయ్ రాధా. హాయ్ సత్తి. నువ్వేంట్రా ఇక్కడున్నావు? నేను కలకత్తా వదిలి చాలా కాలం అయింది. సరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను మా ఊరు వెళ్తున్నాను. నీకు విషయం అర్జెంట్గా చెప్పాలి, నాతో రా. సోనా, సోనా. సతీ, షీఈ్ మై వైఫ్ సోనా. వీడు మా. నేను చెప్తా చూడమ్మా, నా పేరు సత్యనారాయణ, పూర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వీడే నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వు మాట్లాడినంతా వేస్ట్. ఎందుకని రా వేస్ట్? సోనాకు తెలుగు రాదురా. అయితే ఇంగ్లీష్ లో చెప్తా. యు సీ. ఇంగ్లీష్ కూడా రాదు. అయితే హిందీలో చెప్తా. దేఖో బెహనా. రాదు. మరేమొచ్చురా? బెంగాలీ. భాయ్ భలకన్ మే అది నాకు రాదే. అందుకే ఢమాల్స్ ఢమాల్స్ డమాల్స్ డమాల్స్. అది సరే, ఇంతకీ సిస్టర్ ఎవరి తాలూకరా?
ఒక్క మాటలో చెప్పాలంటే నీ తాలూకే ఒక అనాథ. ఆమె మౌనం, దేనం, మంచితనం, లేనితనం అన్నీ వెరసి ప్రేమించానురా. కానీ పెళ్ళికి మా నాన్నగారు కాదన్నారు. ఫటాఫట్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని అప్లై చేశానురా. రేపు తాళి కట్టిపోతున్నాను. ఎవరూ లేరేమిట్రా భగవంతుడే అనుకున్నాను. సరాసరి ఆ భగవంతుడే నేను పంపించాడు. రే, మా కోసం రేపు ఒక్కరోజు ఉండిపోరా. ఇది నా రిక్వెస్ట్ రా, ప్లీజ్ రా. రిక్వెస్ట్ ఏమిట్రా? ఇంతకంటే నాకు అదృష్టం ఏముంటుంది? ఒక అనాథని చదివించావు, అంతస్తిచ్చావు. ఇంతకన్నా నాకు పండుగ రోజు ఏముంటుందిరా? రై, రేపు గుళ్ళో నా చెల్లి మెళ్ళో నీ చేత తాళి కట్టిస్తాను. ఇద్దరు రెడీగా ఉండండి. గుడ్ నైట్. ఒక్క నిమిషం రా. ముందు మనం గుడికి వెళ్ళి ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి వద్దాం. రండి. ఇదిగో బాబు చిల్లరా. రాధా, అగరబత్తి ఉన్నాయి, ఆకులు ఒక్కలు ఉన్నాయి, అరటి పళ్ళు ఉన్నాయి, దండలు ఇదిగో పట్టుకో. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అక్కడ ఉన్నాయి. అక్కడమ్మా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తా. అబ్బా, హడావిడిగా ఉన్నప్పుడే అన్నీ లేట్ అవుతాయి. డేవిడ్, సామాన్లన్నీ ఎక్కించావా? ఎక్కించేశాను సార్. ఏమిటి సత్యం, ఇలా వచ్చావు? బాబాయ్ గారు, ఈ అమ్మాయి సంగతి ఏం చేద్దాం అంటారు? ఎవరి అమ్మాయి? మీ కోడలు. వాడికి నాకు తెగదెంపులైంది. ఈ పిల్ల గురించేగా. వాడే మనల్ని వదిలి వెళ్ళిపోయాక నాకే బంధువులు లేరు, ఏ బంధాలు లేవు. సారీ. ఇది చచ్చిన గోరే. ఇప్పుడు ఎంత? గుడ్ మార్నింగ్ సారు. అమ్మగారిని తోలుకు రావటానికి నేటి అంత బేగెళ్ళి ఇంత బేగ వెళ్ళిపోవచ్చేసినారు. ఓ ఫోన్ కొడితే స్టేషన్కి నానే కారు తీసుకురానా?
ఈవిడ మన అమ్మగారు కదయ్యా, నాకు చెల్లెల్లాంటిది. చూడగానే తెలిసిపోనాది, చూడమొచ్చటైందంట. అబ్బా, ఈవిడ నాకు చెల్లెల్లాంటిదయ్యా. మీరు చెప్పింది నిజమే బాబు. ఇప్పుడు అప్పుడే పిల్ల జల్లా ఎందుకు? 4 ఏళ్ళు పోయిన తర్వాత ఆలోచించుకోవచ్చు. నువ్వు ఒక పెద్ద సౌండ్ ఇంజనీర్వి, నీతో చిరాగ్గా ఉందిరా. నిజమే బాబు, ప్రయాణం చేసి వస్తే చికాగ్గానే ఉంటుంది నాకు, అంతే. అటక బాబు. ఎవరు చేసినారేటి? ఎవరంతా ఎర్రి మొక్కమా? అయ్యగారే అమ్మగారిని తోలుకొచ్చేసినారు కదా. ఓలమ్మో, అమ్మగారు వచ్చేసినారా? ఏరేరి అమ్మగారు, 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 అమ్మగారండి. దండాలండి అమ్మగారు. బాబుగారిని చూసి ఏటేటో అనుకున్నాను. గొప్ప సెలక్షనే. సినిమా యాటర్లాంటిదాన్ని చూసి పెళ్లి చేసుకున్నారు. ఓలమ్మోలమ్మో, సిలక నవ్వు, సిలక నవ్వు. అమ్మగారు, మీరేట అనుకోనంటే నేను ఈ సైన్స్ చెప్తాను. ఎంతకాలం ఎవరు లేకుండా ఖాళీగా పడు నెల్లు మీ జంట వచ్చేసరికి ట్యూబులైట్లా వెలిగిపోతుంది. అయ్యో రామతి పరపండ, మీకు కాపీ చేసి తీసుకొస్తాను. అక్క, ఆయన వస్తానని చెప్పారు, ఇంకా రాలేదోటే. ఈ మొగాళ్ళు మినిస్టర్లు అంతేనే. వాళ్ళు చెప్పిన టైంకి వస్తే ఎక్కడ వాళ్ళ గొప్ప పోతుందోనేమని ఇలా నిక్కుతూ నిలుగుతూ వస్తారు. పోనీ మనమే ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? వద్దు, చీటికి మాటికి మనం ఫోన్ చేస్తే మనం తిండి తిప్పలు లేకుండా వాళ్ళ కోసం తప్పించిపోతున్నామని తర్వాత మనకు ఒకటే పోజులు కొడతారు. కాస్త తిన్ని. సోనా, సోనా, హమ్ ఊరికి బెజవాడ, బెజవాడ. ఏం లేదు, మా ఆవిడ వైఫ్ బీవి, బీవి. అమ్మయ్యా, అర్థమైంది కదా. ఇదొక్కటి అర్థమైందిరా బాబు. నేను 1 2 3 4 రోజులు, 4 రోజులకి జాత ఆత, జాత ఆత. నీకేం భయం లేదు. మన డ్రైవరు, వాడి పెళ్ళాం మంగమ్మ, మంగమ్మ నీ దగ్గరే ఉంటుంది. ఏం భయం లేదు. శుభ్రంగా భోంచేసి హెల్త్ అది జాగ్రత్తగా చూసుకో. మరి నేను వెళ్ళొస్తాను. చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట, జతగా పాడాలమ్మా ఒక జోలపాట. చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట, జతగా పాడాలమ్మా ఒక జోలపాట. తనువేమో నీదంట, మనసేమో నాదంట. నీ కలలు నా కలలు పండాలి పొదరింట. కమ్మంగ ఇమ్మంట పరువాల తొలి పంట. చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట, జతగా పాడాలమ్మా ఒక జోల పాట. ఒక ముద్దు నువ్విస్తే ఇంకోటి నేనిస్తా. మురిపెంగా ఒళ్ళోని ఉయ్యాల ఊగిస్తా. సందమామ మబ్బులోన చిక్కిపోయే, దొంగమామ కొంగుచాటు చేరిపోయే. జారుతున్న పైట చెంగు పానుపాయే, చివ్వుమన్న సిగ్గులన్నీ మూగబోయే. మల్లెల్ల జల్లుల్లో ముచ్చట్టు తీరాలిలే. చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట, జతగా పాడాలమ్మా ఒక జోల పాట.
ఎందుకంట కన్నెతీగ పువ్వు పూసినందుకంట అమ్మ దొంగ అల్లరిక ఆపమంట రోజులెన్నో లెక్క పెట్టి చెప్పమంట నీలోని వలపంత నాలోన చేరాలి చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట జతగా పాడాలమ్మా ఒక జోలపాట తనువేమో నీదంట మనసేమో నాదంట నీ కలలు నా కలలు పండాలి కుదరగా కమ్మంగ ఇమ్మంట పరువాల తొలి పంట చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట జతగా పాడాలమ్మా హాయ్ అక్క అక్క ఏంటి? అక్క ఈ చీర ఎలా ఉంది బాగుంది. మరి ఈ పువ్వులు చాలా బాగుంది. అక్క ఆయన వచ్చేస్తున్నారక్క నువ్వు ఇలా తయారైతే ఆయన ఏమనుకుంటాడు? పెళ్ళ నా కోసం పడి అని అనుకుంటాడు. అది నిజమే కదా కొట్టేనంటే ఆడది ఎప్పుడు మొగాడికి లోకు అయిపోకూడదు. మరేం చేయాలి నేను చెప్తాగా, ఫాలో మీ. చిన్ని 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 పైన లేదు, ఇక్కడ ఉంది. థ్యాంక్స్. చిన్ని 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 ఏంటి ఒంట్లో బాగాలేదా? బంగారంలా ఉంది. మరైతే అలా ఉన్నావే? పిచ్చెక్కి హ, నాకు తెలుసు నేను లేకపోతే నీకు పిచ్చెక్కుతుందని నాకు తెలుసు, అందుకే వచ్చేసాగా. ఏది ఓ ఐస్ క్రీమ్ ఇవ్వు. చాలండి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఐస్ క్రీమ్ అట ఐస్ క్రీమ్ సిగ్గులేదు. అబ్బా ఆ కళ్ళజోడు విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. ఆ కళ్ళజోడు సంగతి సరే, మీరు మొన్ననే వస్తానన్నారుగా, ఎందుకండి రాలేదు? దాని వెనక ఓ పెద్ద కథ ఉంది చిన్ని. ఆ కథ నీతో చెప్పి నీ సలహా కూడా తీసుకుందాం అనుకున్నాను. రాధా అని నాకు ఫ్రెండ్ ఉన్నాడన్నానే. ఏది ఆ కళ్ళజోడు రాధా? అబ్బా రాధాకృష్ణ అని నా చిన్ననాటి స్నేహితుడు. నేను ఇక్కడికి వద్దాం కదా అని స్టేషన్కి బయలుదేరేసరికి వాడు కాబోయే పెళ్ళంతో దిగాడు. నిజంగానా? నీ మీద ఒట్టు. చిన్ని ఒకసారి ఇలా రావే. వస్తున్నానక్క. ఇదిగో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే వెళ్తావేంటి? అక్క పిలుస్తుందండి. అక్క ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది, కూర్చో మాట్లాడాలి. ఉండండి. ఏంటక్క? నువ్వు ఇలా అడుగుతావని తెలిసే మీ ఆయన నాకు ఒక ఫ్రెండు, అతనికి ఒక భార్య అని ఒక స్టోరీ అల్లుకుని వచ్చాడు. అంటే ఆయన చెప్పిందంతా స్టోరీయేనా? లేకపోతే ఏంటి, మనం ఏమైనా చెవులు పూ పెట్టుకున్నావా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఈ కథలన్నీ మాకు అక్కర్లేదు. అయినా నాతో మీకు ఏం అవసరం ఉందిలేండి. వైజాగ్ లో మీకు నాకన్నా గొప్పది, నాకన్నా అందగత్తి ఎవరితో ఉంటుంది అని చెప్పు. అలా అంటే బాగుండదక్క. ఉత్తుత్తి నేనే. అలా అంటే కంగారు పడతాడు. రేపు ఎప్పుడైనా తప్పు చేయాలనుకున్నప్పుడు ఈ డైలాగు బ్రహ్మాస్త్రంలా అడ్డుపడుతుంది. చెప్తావుగా? అంటానులే. అంటానులేండి, నీరసంగా అంటే ఎలా? నేను చెప్తాను చూడు. ఆయన నాతో మీకు అవసరం ఏముందిలేండి. వైజాగ్ లో నాకంటే గొప్పది, నాకంటే అందగత్తి ఎవరితో ఉంటుందిలేండి అని చెప్పాలి. చెప్తాను. చెప్పు. మా కాదు, మాటలతో చెప్పాలి. పద. అయినా అమ్మాయ వచ్చావా? అంతవరకు విన్నావు కదా, ఆ తర్వాత ఏం జరిగిందంటే? మీరేం చెప్పక్కర్లేదు, అంతా నేనే చెప్తాను. వైజాగ్ లో ఎవతో నాకంటే గొప్పది, నాకంటే అందగత్తే మీకు తగిలుంటుంది. మీ అవసరాలన్నీ అది తీర్చుంటుంది. ఇంకా నా అవసరం ఏముందిలేండి. ఇదిగో నీకు మీ అక్కకి అనుమానించడం తప్ప వేరే పని లేదనుకుంటాను. నీకు మీ అక్కకి నువ్వు దొందే. ఛీ! నువ్వా అక్క? ఇక్కడికొచ్చి పడుకున్నావేంటి? లేకపోతే అర్ధరాత్రి అతను వస్తాడు, మళ్ళీ స్టోరీస్ వినిపిస్తాడు, అది విని నువ్వు మెత్తపడిపోతావు. అందుకని బెట్టు తగ్గకూడదని కాపలా.
రామరామ. అమ్మగారు ఏంటైనది అమ్మగారు? రండమ్మా. హలో, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ గారు ఆ, ఉన్నారా? అక్క వైజాగ్ నుంచి ఫోనే. ఆడా మగ? మగే. హలో, సార్ గారు ఉన్నారండి? ఏ సారు? మీ సారేనండి. మా సార్ నాతో ఉంటే నేను ఎందుకయ్యా ఇక్కడ ఉంటాను? అదేనండి, సత్యనారాయణ సార్ ఉన్నారా? దేనికి? వారితో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఆయన పిలు. నేనెలా పిలవని? ఆ రోజు ఆయన గాల్లో మాట్లాడాడుగా, అలా మాట్లాడు. వైజాగ్ నుంచి ఫోను. వైజాగ్ నుంచి ఫోను. హలో హలో, కింద ఫోన్ పెట్టచ్చు. హలో, హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? వెంటనే బయలుదేరి వస్తున్నాను. హాస్పిటల్లో ఎవరిని చేర్చుంటారు? స్టాఫ్ ఎవరినా అయ్యుండొచ్చే. స్టాఫా? నాకేదో చిన్న అనుమానం. ఏంటి? నేను చెప్తాగా. నువ్వెక్కడికి? వైజాగ్ కి. ఎందుకు? మీతో కాపురం చేయడానికి. మరి మీ అక్క? మా అక్కతో కాపురం చేస్తారా? నువ్వు చేస్తున్నావు మీ అక్కతో కాపురం? అక్కే వెళ్ళమంది. చూడు, నువ్వు రావడానికి వైజాగ్లో ఉన్నది ఒకే ఒక్క గది. మొగుడు పెళ్ళాలు 2 గదుల్లో పడుకోరండి, ఒక గదిలోనే పడుకుంటారు. ఆ గది మొత్తం కలిపితే ఇంత. మరి మీరెలా పడుకుంటున్నారు? కాళ్ళు ముడుచుకుని. ఆ ముడుచుకున్న కాళ్ళ మీదే పడుకుంటాను. చూడు, ఒక్కసారి నీ చెయ్యివు. అబ్బా, ఒక్కసారి దిగుతావా? ఏమండి? నేను వైజాగ్ వెళ్ళి మంచి ఇల్లు చూసి అప్పుడు తీసుకెళ్తాను. ఇదిగో ఏమండి? రావయ్యా, ఎక్కువ పోనే. టాటా. అక్క, ఆవిడకేం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడ్డారు. ఆవిడ గర్భవతి. కొన్ని మందులు రాసిస్తాను, మీరు వాడండి. నానేడు చెప్పినాను, డాక్టర్ అమ్మ కూడా అదే కదా చెప్పినది. ఊరికే కంగారు పడిపోనారు అజీర్తివంతులు. జీలకర్ర జారి తాగితే తగ్గిపోను కదా. ఏమి బుట్టలో వేసుకోవడానికి నా మొగుడే దొరికాడా? బుట్టలో వేసుకోవడానికి నీ మొగుడు ఏమైనా చింతపండు మిరపకాయలు అనుకున్నావా? ఆయన గారే నన్ను బుట్టలో వేసుకోవడానికి నా వెంట బుట్ట పట్టుకు మరీ తిరుగుతున్నాడు. అదంతా అబద్ధం. అబద్ధమో నిజమో ఇప్పుడు ఆయన వస్తాడు, చూద్దు గాని. వచ్చేసా. ఎక్కడా? భలే ఛాన్సులే. రేకడాలింగ్ తొందరగా రాబోయ్. ఇదిగా తాగడానికి బ్రాందీ, తినటానికి బూందీ, హర్యానా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చా. కమాన్, తాగి తిని ఎంజాయ్ చేద్దాం. మరి అన్ని నాకే తీసుకొస్తే నీ పెళ్ళానికి ఏం తీసుకెళ్తావు? దానికి ఎందుకు వేస్ట్ ఆఫ్ ఇండియా? ఇద్దరం ఆడవాళ్ళమేగా, తేడా ఏమిటి? టాప్ టు బాటం తేడా ఉంది. మాట వరుసకి పెళ్ళామంటే హైదరాబాద్ టీవీ లాంటిది, నీలాంటి సెకండ్ ఛానల్ స్టార్ టీవీ లాంటిది. అందులో వెరైటీ ప్రోగ్రామ్స్ వస్తాయి. అంటే పెళ్ళా ఉండగా రెండో ఛానల్ పెట్టుకోవడంలో తప్పులేదంటావు? అస్సలు తప్పులేదు. గవర్నమెంట్ వాళ్ళే వెరైటీ కోసం టీవీలో 4 ఛానల్స్ పెడుతున్నప్పుడు నాలాంటి హీరోకు 2 ఛానల్స్ ఉంటే తప్పేంటి? అందుకని సెకండ్ ఛానల్ ఉండటంలో తప్పు లేదు. సోనా, ఏమిటమ్మా ఇది? మగమా మగమా, ఏటి బాబు, ఆ పిల్లతో ఇలాంటి పనులు చేస్తారా? పొలమూలమో ఇట్టటి పనులు చెయ్యొద్దనగా తల్లి. తీసుకెళ్ళి పడుకోబెట్టు. అట్టగే రామ్మా.
మరి అయితే ఈ నెలాఖరికన్నా ఈ పని పూర్తయిపోతుంది అయిపోతుందండి. చూడండి జాగ్రత్తగా. మీకు ఫోన్ అండి. హలో, నేను సత్యం. నేను రంగనాయకిని మాట్లాడుతున్నాను. నీ కొడుకు పుట్టాడు. అలాగా? కంగ్రాచులేషన్స్ అండి. అదేదో నీ పెళ్ళాన్ని చెబుదు గానీ నువ్వు త్వరగా బయలుదేరరా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమిటి మంగమ్మ, ఏం జరిగింది? ఎలా ఉంది డాక్టర్? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ చేసి బయటికి తీయాలి. అయితే ఇంకేంటి, కాన్పు తేలిగ్గానే అవుద్దన్నమాట. సీనోర్బాయ్, డబ్బులు ఇస్తే స్పీడ్ సట్టుకురానా? నువ్వు ఉండహే బాబు గారు. అమ్మగారికి ఒంట్లో బాగా లేకపోతే మీరు క్యాంపులకి వెళ్లకుండా దగ్గర నుండి చూసుకోవడం మంచిది కదా బాబు. ఈ మొఖం అది చేసిన స్పీడ్లో ఒళ్ళు తిన్న బాబు. డబ్బులు ఇచ్చండి, బజార్ నుంచి అట్టుకొచ్చేస్తాను. అయ్యి బాబు. అమ్మో, ఏంటి నువ్వు చేసే పని? ఎవడా వీడు? ఇతను వెంకట్రావని నా స్టార్ టీవీలే. కట్టుకున్న మొగని నేనుండగా నువ్వు ఏ కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా ఆ టైపిస్టుతో దుకాణం పెట్టలేదు. నేను మొగం రాయ్. వెంకట్రావు కూడా మొగాడే. నోర్మయ్. ఎందుకు హెచ్చించుకుంటావు? కట్టుకున్న మొగుడు హైదరాబాద్ టీవీ లాంటివాడు, ఉంచుకున్నవాడు స్టార్ టీవీ లాంటివాడు. ఈ డైలాగులు ఎక్కడో ఎవరో చెప్పక విన్నట్టుందే. ఎవరో కాదు, నువ్వే దాని ముందు కొట్టిన డైలాగులు నేను నీ ముందు కొడుతున్నాను. అంటే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నాను, విన్నాను. అందుకే ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ లేనా? ప్రోగ్రాంలు కూడా జరిగిపోయాయా? నువ్వు కాస్త లేట్ అయితే జరిగేవే. అమ్మో, వద్దు వద్దు, నాకు ఆ స్టార్ టీవీ వద్దే వద్దు. నాకు హైదరాబాద్ టీవీ చాలే. అదే నాకు స్టార్ టీవీ, అదే నాకు ఎంటీవీ, అదే జీటీవీ, అదే బీబీసీ. ఎవరికైనా ఒకే ఒక్క ఛానల్ ఉండాలి. రెండో ఛానల్ వద్దే వద్దు. ఏమే తప్పైందని ఒప్పుకుంటున్నానే, ఈ ఒక్కసారికి మన్నించు. ఏమా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? నేను అడుగుతున్నాను కదా. నేను అడగకపోతే బాగుండదేమోనని. కూర్చోండి. కింద కూర్చున్నారంటే పైన కూర్చోండి. పర్లేదమ్మా, కింద బాగుంటుంది. నాలాగే నేల టికెటేనమ్మా. పసిపిల్లాడు మొహం మీద మొహం పెట్టబోక, జడుపు జ్వరం వస్తుంది. ఎరా బుడంకాయ్, మీ అమ్మను అసలు ఎంఏ పరీక్షలు రాయనిచ్చావా? నేను ఎంఏ పరీక్ష రాయడం ఏంటి? మీకెవరు చెప్పారు? ఇంకెవరమ్మా, మీ ఆయన చెప్పాడు. వాళ్ళేం చెప్పారా? ఎప్పుడు ఎప్పుడు చెప్పారు? విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మీ ఆవిడని కూడా తీసుకెళ్ళవయ్యా, హనీమూన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది అన్న. వద్దండి, మా ఆవిడ ఎంఏ పరీక్షలు ప్రిపేర్ అవుతుంది, నేను ఒక్కడే వెళ్తాను అన్నాడు. అయ్యా, అక్క జిల్లాలో లుక్కులు చూస్తుంటే ఆ సత్యం గారు ఏదో కిక్కిచ్చినట్టే ఉందండి అయ్యా. అమ్మా, మీ ముఖాలు చూస్తుంటే అతను మిమ్మల్ని రమ్మన్నట్టుగా లేదు. పోనీ మేం కూడా వస్తాము అని మీరు అతను నరకపోయారు. ఏం అడగమంటారండి? మీరు లింగులింగమంటూ జానడంత గదిస్తే వాళ్ళు ఎలా కాపురం చేస్తారు? రామ రామ, లింగు లింగుమంటూ జానాబెత్తిరి కదేంట్రా? అక్కడ రాక్షసులు ఉన్నారు కానీ అది లంక. మరి ఆయన అలా చెప్పారంటక్క. చెప్పారే, ఈ మొగాళ్ళంతా అలాగే అబద్ధం చెప్తారు. అమ్మా, నేనేదో రాకూడని టైంలో వచ్చి చెప్పకుండా ఏదో చెప్పినట్టుగా ఉన్నాను. ఎరా చెప్పినట్టే ఉందండి. సరే అమ్మా, నేను వస్తాను. టాటా రా బుడ్డి. అక్క ఏమిటే అక్క అక్క అంటూ ఉండు, చస్తున్నాను. ఈ మొగాళ్ళంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి. తలుపులు బార్లా తెరుచున్నాయి. ఇంట్లో ఎవరు కనపట్టలేదు. ఈ దొరగారు ఎక్కడో సామాన్లు ఎవరన్నా తీసుకెళ్ళిపోతే? ఎవరెక్కడా?
ఎవరు ఎవరు మీరు ఎవరి కోసం ఏర్పొచ్చినారు? ఈ బంగ్లాలో ఎవరుంటున్నారు? ఎవళ్ళేంటి? సత్యనారాయణ బాబు గారు. ఆయన కోసం వచ్చాం. మరి ఆ మాట చెప్పుకోరే. ఇంతకీ నువ్వెవరు? నేను ఈ బంగ్లాలో పడి మనిషిని. ఆయన ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళినారు. హాస్పిటల్ దేనికేటి? బాబుగారి భార్యగారికి పురుట్నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్ళరేటి? మర్చిపోనాను. హాస్పిటల్ అంటే జ్ఞాపకానికి వచ్చినది. హలో, మిస్ అమ్మ హాస్పిటలా? సత్యనారాయణ బాబు గారు పాలు పిలుస్తారేటి? ఏంటి అమ్మగారు పెసవించేసినారా? ఓలమ్మోలమ్మో, ఎంత మంచి కబురు చెప్పావమ్మా. ఈ కబురు విన్నారంటే మా అయ్యగారు సంతోషపడిపోతారు. మీరెవరో గాని ఇంట్లో కాలట్టుగానే శుభవార్త వచ్చేసినది. మీరెవరమ్మా? అదే మాకు అర్థం కావటం లేదు. ఇగో ఆ చాక్లెట్ డబ్బా బట్రా, నీకు చెవుడు కదూ. రండి రండి రండి, కమ్ ఆన్ మై ఫ్రెండ్స్. చాక్లెట్ చాక్లెట్ రావాలి రావాలి. ఇదిగో ఇదిగో. ఆంటీకి చాక్లెట్ లాంటి పిల్లాడు పుట్టాడు. మరి నాకోటి. మీరెప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారని అడగబోయి ఎప్పుడొచ్చారని అడుగుతున్నావా? బాబుకు పాలు పట్టాలి. ఎవతది? ఎవరు? హాస్పిటల్లో బిడ్డర కందే అది. నా చెల్లెలు. సడన్ గా అంత పెద్ద చెల్లెలు ఎలా పుట్టుకొచ్చింది? ఆవిడ రాధాకృష్ణ భార్య. ఆ విషయమే నీకు ఇంట్లో చెప్పబోతే నువ్వు నన్ను చెప్పనీలేదు. రాధాకృష్ణకి సోనాకి గుళ్ళో పెళ్లి చేయడానికి తీసుకెళ్తుంటే లారీ కింద పడబోయే నన్ను కాపాడబోయి యాక్సిడెంట్లో రాధాకృష్ణ చనిపోయాడు. నిజంగానా? ఒట్టు. చిన్ని, ఒక్కసారి ఇలా రావే. అక్కర్లేదు, అక్కడి నుంచే చెప్పచ్చు. ఆ ఫ్రెండ్ ఎవరో పెళ్లికి ముందు చనిపోయాడో పెళ్లి అయిన తర్వాత చనిపోయాడో అడుగు. చెప్పండి, అడుగుతోందిగా. పెళ్లికి ముందే చనిపోయాడు. పెళ్లికి ముందే చనిపోతే ఆవిడ గారి కడుపు ఎలా వచ్చిందో అడగవే. ప్రేమించుకున్న వాళ్ళు తొందరపడి ఉండొచ్చు. దగ్గరుండి మీరే తొందర పెట్టినట్టు చెప్తున్నారే. చిన్ని, సరే, ఆ మాటే నిజం అనుకుందాం. ఆవిడ గారు ఈయన గారి ఫ్రెండ్ పెళ్ళం అయినప్పుడు అయితే పుట్టింటికి వెళ్ళాలి లేదా అత్తింటికి వెళ్ళాలి. మధ్యలో ఈయన గారు ఎందుకు తీసుకొచ్చారో. సోనా ఒక అనాథ. అందుకని మీరుంచుకున్నారన్నమాట. చిన్ని, మాటలు తిన్నగారని. మీ చేతులు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగా ఉంటాయండి. అసలు మీరేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ ప్రతి మాట అబద్ధం, మీ ప్రతి చేత మోసం. చెన్నై, చెప్పండి, మీ ప్రొపరేటర్ గారు నన్ను మీతో తీసుకెళ్ళమంటే నాకు పరీక్షలు అబద్ధం చెప్పారా లేదా? నా అంతటా నేనే వస్తానంటే అక్కడ అగ్గి పెట్టండి ఇల్లని చెప్పారా లేదా? చెప్పండి, చెప్పండి. చాలు, చాలండి. ఇన్నాళ్ళు మీతో చేసిన కాపురం చాలు. ఇంకొక క్షణం కూడా మీతో నేను కాపురం చేయలేనండి. గుడ్ బై. పదవి పోదాం. ఆగు, నువ్వు వెళ్ళిపోతే అతను ఏమైనా బాధపడతాడు అనుకున్నావా? దాంతో ఇంకా హాయిగా కాపురం చేస్తాడు. ముందు హాస్పిటల్కి వెళ్దాం, చూసిరా. ఒక నిమిషం. సోనా అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉంది? ఆ స్పెషల్ వార్డులో ఉన్నారు.
అమ్మాజీ ట్రైన్ టైం అయిపోతుంది. బయలుదేరండి. ఒట్టి చేతులు తట్టాలమంటావు? అత్తడ చీటి ఉంది, దాని తింద డబ్బు ఉంది. ఓహో, ఇక్కడ పెట్టావా? రోజుకి 2 భోజనాలు చొప్పున రోజుకి 20 రూపాయల. 10 రూపాయలకి పిండా కూడా ఎవడు పెడతాడు ఈ రోజుల్లో? ఏ అత్తడ 5 స్టార్ హోటల్ భోంచేస్తారా? అత్తడ చాలా మెస్సులున్నాయి, అత్తడే భోంచేయండి. నేను అత్తడే భోంచేద్దాం అనుకున్నాను. అవును, రోజుకి 20 రూపాయలు చొప్పున 10 రోజులకి 200 రూపాయలు అవుతుంది కదా. మరి ఇదేంటి బాటా రేట్ లాగా 192 రూపాయలు 50 పైసలు అనేసావు? అదా 10 రోజుల్లో ఒక్క రోజు శనివారం వస్తుంది తదా. ఆ ఒక్క పూట భోజనం తదా, మరో పూట టిఫిన్ తదా. టిఫిన్ 2.5 రూపాయే తదా. అవును తదా. మరి 10 రోజులకి చిల్లర ఖర్చు కింద 1 రూపాయి వేసేమిటి వేస్ట్గా? మీతో ఒత్తపడి నవలే దిత్తుమాన అలవాటు ఉంది తదా. ఒత్తపొడి పొట్లం 1 రూపాయే తదా. ఆహా, 10 రోజులకి ఒక్కపడి పట్లం ఎందుకు? సగం మిగిలిపోతుంది, రిటర్న్ తీసుకొచ్చేస్తా. ఓతే ఓతే. ఇదిగో అతడి పని స్లో మోషన్ లో జరుగుతుందని 1 వెళ్ళారు, 2 వెళ్ళారు, 3 మీరు వెళ్తున్నారు. ఇంత స్లో అయిందంటే మీ వెనకాల నేను రావాల్సి వస్తుంది, జాగ్రత్త. వద్దులే, నువ్వు వస్తే 5 స్టార్ హోటల్లో దిగాల్సి వస్తుంది. ఆగండి. మరీ అంత సంతోషపడకండి. కానుపయ్యి బిడ్డనింటికి తీసుకొచ్చినప్పుడు దిష్టి తీయాలి, లేకపోతే బిడ్డకి మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళు. సోనాకి తెలుగు రాదు. మీకొచ్చుగా. దొరసాని గారు ఏ బిడ్డను కన్నదో ఏమిటో. ఎవడో దొంగోడు ఇవాళ కూడా కర్లెత్తిపోయాడు సార్. ఓనర్ దూరంగా ఉంటే వాసం బొంగులు బజార్నే పడిపోతాయి. మరి యాదవలని యాదవలు కష్టపడి సంపాదించేవాడు తెలుస్తుంది డబ్బు విలువ, వస్తు విలువను. నిన్న పోయాయి, ఇవాళ పోయాయి, ఎలా పోతున్నాయిరా? ఎంత కాపలా ఉన్నా ఎవడో ఎత్తుపోతున్నాడు సార్. అడుగురా దొంగ, పట్టపగలు ఎత్తుపోతున్నాడు, పట్టుకోండిరా. ఆగరా, ఎవరా నువ్వు? బాసా నా కోచ్. నువ్వే గనక బాస్ అయితే మేము కోచ్లు కట్టుకొని పని చేయాల్సిందే. చూస్తారా కోటరా పట్టుకొని. నమస్తే సార్, వీడే సార్ మన కర్రల దొంగ. షటప్, ఆయనే మన బాస్. ఫేస్ చూస్తే అలా అనిపించలేదు సార్. అందుకే సార్ చెప్పేది, ఆవేశపడకండి సార్. పదండి పండే. అలాంటి ఫేస్ తో పుడితే ఇదే ప్రాబ్లం. మెల్లయ్యో. దండాలు బాబు, ఎటు బాగున్నారా? నువ్వు బాగున్నావా? మా బామ్మర్ది పోయి 2 ఏళ్ళు అయినాడు కదా. నీ అబ్బాయి నువ్వు ఒక సౌండ్ ఇంజనీర్వి. టీవీలో వాళ్ళు చెప్పేది మనం వింటమే తప్ప మనం చెప్పేది వాళ్ళకి వినపడదు అన్నట్టుగా నీది అదే కేసు. మరి ఇంకా పద్యాలు పడడం మానలేదేటి? ఆ ఫేస్ తో అంత ఎమోషన్ అవుతుంది, అందుకే. మీరు కూర్చోండి సార్. బా, ఈ ఇల్లే ఒక సైలెంట్ సినిమా అయిపోయింది. పాడు టీవీ, పగలంతా ఏం చేస్తారో ఏమిటో, సాయంత్రం మాత్రం ప్రోగ్రాంలు వేస్తారు. ఈ రేడియో సంగతి ఏమిటో. ఎందుకంటే ఆపేశారు? తల నొప్పిగా ఉంది. అవునులే,
వదిలేండి. కొన్ని కొన్ని నిజాలు వింటుంటే అలాగే తలనొప్పిగా ఉంటుంది. నిలువవే వాళ్ళు కనుల దాన వయారే హంస నడక దాన నీ నడకలో కొయ్యలున్నదే దాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలల నా అబ్బబ్బబ్బా, ఇక్కడ మనుషులు మాట్లాడుకోరు, కనీసం ఆ రేడియోనైనా మాట్లాడవచ్చుగా. ఉండనండి వదిన గారు, రామాయణం కదా బాగానే ఉంటుంది. ఇలాంటి పాటలు అంటే అబ్బాయి చెడిపోతాడు, మంచిది కదా. ఏమా బాగున్నారా? ఏటో మీ దయ వల్ల బాగానే ఉన్నావు. చనర్మై నేను కాదు. ఏమ్మా బాగున్నారా? ఏదోలా తగలడ్డానులేండి. చిచ్చిబొచ్చి చిచ్చిబొచ్చి. ఏమా బాబు ఏమంటున్నాడు? ఇదంతా మా తలరాత అంటున్నాడు. అయితే వీళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళే అన్నమాట. తెలిసిన వాళ్ళు అంటావంటే బాగా కావాల్సిన వాళ్ళు. ఏంటండి ఆ అమ్మాయి ఎవరే సచిన్ టెంపరీ సెటప్? మూలమ్మో అదేం మాటయ్య గారు, సత్యంబాబు గారు పెళ్ళామండి. చవరకా సత్యం పెళ్ళాం చిన్ని. కాదు బాబు గారు, ఆ పిల్లే సత్యంబాబు గారి పెళ్ళాం. ఇదిగో ఈవిడ సత్యంబాబు గారి బంధువు. అక్కడేనే పొరపాటు జరిగింది. ఆ పిల్లే బంధువు, ఈ పిల్లే పెళ్ళాం. అలాగంటే ఎలాగా? ఆ పిల్లని స్వయానాలో ఆన్ తీసుకొచ్చి కాలెట్టించింది నేను. అలాగంటే అలాగా? వాళ్ళిద్దరికి స్వయంగా పెళ్లి చేసి నేను. ఎరుమాకవా నీకేంటి తెలుసును? అయ్యగారు దొంగ అనుకుని పిచ్చగొట్టుడు కొట్టినారు. సినోర్మే నీకు తెలుసా? ఆయనే చెబుతున్నారు కదా. నువ్వు నోరమిరా. ఇదిగో సత్యం, టైంకి వచ్చావయ్యా. ఇక్కడంతా తిరకాసుగా ఉంది. ఆ అమ్మాయిని ఎవరినో పట్టుకుని నీ పెళ్ళాం అంటదేంటి? ఇక్కడంతా తిరకాసుగానే ఉంటుంది, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందారండి. బాబు ఏడుస్తున్నాడు చూడక్క. అక్క అమ్మమ్మ ఈ గాజులు బాగుంటాయమ్మా మీకు? బాగాలేదు, పెట్టు. అమ్మమ్మ ఇది చూడండి. నాకేం బాగుంటుందో నాకు తెలిసయ్యా, ఓవర్ యాక్టింగ్ చేయి మాకు. అక్క ఏం చేస్తున్నావే? ఈ గాజులు ఎంత? డజన్ 12 రూపాయలండి. 12 రూపాయలు? నాకే డోకా వేద్దాం అనుకున్నావా? నా పెళ్ళప్పుడు నేను కొనుక్కున్నాను, అప్పుడు 2 రూపాయలే. ఆ రోజు లేరండి. అంటే నాకు చాలా వయసు అయిపోయింది అనుకుంటున్నావా? నా పెళ్ళే 2 ఏళ్ళే అయింది. సర్లే ఎంత కొత్త పారండి, ఆ చెయ్యిలాగా ఉండి గాజులు వేస్తాను. ఓయ్ ఎలా ఉందోళ్ళు? గాజులేసే సాకుతో చేతులు నొక్కేద్దాం అనుకుంటున్నావా? ఈ మొగాళ్ళంతా ఒకటే టైపు. ఇదిగా మొహం చూడు, మొహం గాజులు వేస్తాడంట. అక్క అక్క అరే బాబేడి ఏమైంది? ఏమవడం ఏంటి? నేను స్నానం చేస్తున్నప్పుడు బాబు ఏడుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? గాజులు కొనుక్కోవడానికి వెళ్ళాను. గాడ్, ఇంతకీ బాబేడి? నేను అదే నువ్వు కూరగాయలకు వస్తున్నావేంకా? మంగమ్మేమైంది? దానికేదో రోగం వచ్చిందంట. నేనేగా బాగా తిని దిబ్బరట్టులా ఉన్నాను, అందుకే నేను వంట చేస్తున్నాను. చెయ్యి చెయ్యి. భోజనం పని మనిషి రాలేదు, నేనే వంట చేశాను. ఏమిటే? ఏంటక్క దాని అర్థం? వంట నేను చేశాను కదా, ఏ విషయమో కలిపాను అనుకుని ఉంటుంది.
సోనా సారీ అమ్మా. సారీ అండి. నువ్వు సారీ చెప్పవలసింది నాకు కాదు, సోనాకి. సోనా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించు. చిన్ని ఒక్కసారి ఇలా రావే. రాదండి, చచ్చినా రాదు, ప్రాణం పోయినా రాదు. అవసరమైతే మీరే రండి. వద్దు, ఇక్కడ కూడా రావద్దు, అలా దూరంగానే ఉండు. అదేంటండి, నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నువ్వు కాదమ్మా, నీ మొగుడు. నీ మొగుడు చేసిన ఒక వెధవ తప్పుకి ప్రపంచంలో ఉన్న మొగుళ్ళందరూ అదే తప్పు చేస్తారనుకుని నీ చెల్లెల జీవితాన్ని నిప్పుల గుండంలో పడేసావు చూడు, అది నువ్వు చేసిన తప్పు. నీ చెల్లెలి కాపురం మీద పెత్తనం చెయ్యాలి అనుకున్న దానికంటే నీ మొగుడి జీవితాన్ని బాగు చెయ్యాలి అనుకునుంటే నీ జీవితం బాగుపడేది, నీ చెల్లెలికి నీ కష్టాలు ఉండేవి కాదు. చెల్లెలికి ఎక్కడ కష్టాలున్నాయండి? చెల్లెలు మొగుడికి కదా కష్టాలన్నీ. నేను నేనేం చేయను చెప్పండి? ఏ అనుభవం లేకుండా జీవితంలో దెబ్బతిన్నాను. అందుకని నా అనుభవం అంతా నా చెల్లెల మీద ప్రయోగించాను. తప్ప? అందుకే భవిష్యత్తులో ఎవరి మీద ఈ ప్రయోగం చేయొద్దు ప్లీజ్. మీ ఆయన మారాడు, వచ్చాడు. ఏరి సారీ రంగా. ఏదో నా మీద బెంగ పడిపోయి గెడ్డం గిడ్డం పెంచుకుని దేవదాసులా చిక్కిపోయి వస్తారనుకున్నాను. కానీ టింగు టింగు మని టింగు రంగంలా వచ్చారు. ఆ సారీ నాకెందుకు, వాళ్ళకే చెప్పండి. సారీ తమ్ముడు గారు. అన్నగారు, మీరు నాకు సారీ చెప్పక్కర్లేదండి. అవసరమైతే మేమే మీకు 100 సార్లు సారీ చెప్తాం. జీవితంలో ఇంకెప్పుడు వదిన గారిని ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు. జీవితంలో ఎప్పుడు వదిన గారిని ఒంటరిగా ఏ ఇంటికి పంపొద్దు. మీరు జీవితంలో ఊరుకోండి మరిది గారు, మరీ నన్నంత దుర్మార్గురాలని చేయొద్దు. అసలు నా అంత మంచి భార్య ఆంధ్రదేశం మొత్తంలో ఎక్కడ ఉండరు. కావాలంటే వాళ్ళని అడగండి. ఏమండి చెప్పండి. అయ్యి బాబోయ్, నాకు ఇప్పటికి అర్థమైపోనది. మన కంపెనీ ఇన్ని గొడవల్లో ఉన్నదన్నమాట. నోరు మోస్తావా? 5 కోట్ల బాధగానే ఉంటది.